గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రవచనకర్తలు చాలామంది చాలా మాట్లాడుతుండగా విన్నాను నేను. రైట్. కామి కానివాడు మోక్షగామి ఎలా అవుతాడు అని చెప్పని. ఇప్పుడు మీరు అన్న దాంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి అందులో. సో కామి, మోక్షగామి. కోరిక కలిగిన వాడు కామి కనుక మాకు కూడా కామ ఉంది. అది దేంట్లో కావాలి, దేంట్లోంచి విడుదల కోరుకుంటాం మేము? సో కర్మబంధం తొలగాలి అని అనుకునేటటువంటిదే నిజమైనటువంటి మోక్షము. కామి కానివాడు మోక్షగామి కాలేడు. 60 ఏళ్ల జీవితంలో మీరు నేర్చుకునేది ఏమిటి అంటే మీరేం చెప్తారు స్వామి? దిస్ ఈజ్ వాట్ వి లెర్న్డ్. ఈ సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందు ఏమవుదానం అనుకున్నారు? ఏదో చేయాలి దేశం కోసం, ఏదో అవ్వాలి దేశం కోసం అని. ఓకే. కానీ సంహౌ కానీ ఇక్కడ మీ గురువుగారి విగ్రహాన్ని అంత పెద్ద స్థాయిలో ఏర్పరచాలన్న ఆలోచన మీదేనండి, లేకపోతే ఎలా కలిగింది అసలు? ఈ పునాది తర్వాత తరాలకు కూడా అందాలి. దీని మీద ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళ సౌధ నిర్మాణం చేసుకోగలిగినటువంటి స్థితి ఏర్పడాలి. సో ఇది మా కోరిక. మెక్సికన్ ఫోరోస్ అని కొందరు ఉన్నారు. అట్లాగ రామానుజుల వారిని చేస్తే ఎట్లా ఉంటుంది అని మేము కొంతకాలం కొండల కోసం వెతికాము. సో స్టోన్తో చేసిన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది అప్పుడు మాకు కొంచెం దాని మీద మరి సెకండ్ థాట్కి అవకాశం ఇచ్చిందనమాట. సామాన్యంగా ఆలోచించలేదండి. సో ఇలాంటి మూర్తి అయితే బాగుంటుంది అని డిసైడ్ చేసి, అది కూడా ఎలా ఉండాలి, ఇది ఒక ప్రేరణ కాగలిగితే ఎక్కడి నుంచో ఎవరిలోనో ఒక స్పార్క్ వెలగచ్చు కదా. ఇక్కడికి మొట్టమొదటిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం అనడానికి వచ్చిన రోజున విపరీతమైన మానసిక వేదనానండి, బాధనండి అక్కడికి వచ్చాను. మిమ్మల్ని ఆ రోజు చూసిన మీ రూపం, లేదా ఈ గుడిలో చూసిన భగవంతుడి ఈ స్థలం ఒక్కసారి తలుచుకుంటే మాత్రం ప్రశాంతత అనేది మాత్రం వస్తుందండి. అది ఎందుకో దట్స్ రైట్. రాబోతుంది కదా ఇక్కడ ఏముంది అనేది, ప్లస్ ఆ విగ్రహాల్లో మిగతా చోట్లకి ఇక్కడికి ఉన్నది డిఫరెన్స్ ఏంటి అనేది నాకు తెలియలేదు స్వామి. దేవుడు ఎక్కడైనా ఒక రకంగానే ఉంటాడు, దేవుడిలో తేడా ఏముండదు. బట్ ఆ దేవుణ్ణి మనం ఎంత బట్ ఇట్ ఈస్ ద భావన బిహైండ్ దట్ మేక్స్ ద హోల్ థింగ్ చేంజ్. ఇలాంటి ఒక పుణ్యక్షేత్రంలో మీ దగ్గర జరిగే యాక్టివిటీస్ అంటే మీరు ఏం చెప్తారు స్వామి? ఒకటి, ఇక్కడ గోసేవ జరుగుతుంది. దాంతోపాటు కొన్ని గో ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు మన వాళ్ళు. షాంపూ తయారు చేస్తారు, ఓకే, గో రసాన్ని తయారు చేస్తారు, ఆ ముక్కులో, చెవులో, కంట్లో వేసుకున్న డ్రాప్స్ తయారు చేస్తారు, పండ్ల పొడి తయారు చేస్తారు. మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి స్వామి. మీరు చదువుకునేటప్పుడు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతగా స్ట్రాంగ్ లేకపోవడం వల్లే ఇటు సన్యాసాశ్రమం తీసుకోవడానికి వచ్చిందా అనే ఒక అపోహ కొంతమందిలో ఉంది. ఆర్థికమైన దానివల్ల ఇటు రావడం అనేది జరగలేదు. ఎందుకంటే మాకు అప్పట్లో కొంత ఓరియంటేషన్ ఆ రకంగా ఏర్పడింది అన్నమాట. మీరు మీ మాటగా ఒక్కసారి బొట్టు అసలు ఎందుకు పెట్టుకోమని ఎందుకు పెట్టుకోవాలి అనేది చెప్పండి చాలు. నీ మనస్సులో ఏ భావాలు ఉన్నాయో అది నీ మొహం చెబుతుంది. ఒకవేళ మొహం చెప్పలేకపోతే నువ్వు చెప్పగలిగేటట్లుగా ఉండాలి. అందుకోసం మన వాళ్ళు బొట్టు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ చూడగానే ఇప్పుడు మేము ఓటు పెట్టుకున్నాం అనుకోండి, మేము పెట్టుకున్న బొట్టు ఏం చెప్తుంది?
ఇవి చూసిన వెంటనే వెంకటేశ్వర స్వామి నామాల్లా కనపడుతుంది. నేను కామన్ మామూలు మనిషిగా చెప్పాను. మనకి ప్రశాంతత కావాలి, అది పునాది కావాలి. ఓకే. ఇది మనకి బొట్టులో చూపిస్తాం అన్నమాట. 60 ఏళ్ల మీ జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు అనిపిస్తుంది. ఏమిటి మీరే ఆ మాట అనేది? ఈ కలియుగంలో ప్రపంచం ఈ మాత్రమైనా నడుస్తుందంటే కారణం ఏమై ఉంటుందంటారు? లేదు కలియుగం ఇలా చెడిపోయింది అనడానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఇలా చెడిపోయింది అనడానికి కారణం మనం చేసేటటువంటి సో అవి కారణం, ఇలా చెడిపోవడానికి కారణం. కలియుగం ఇంతొచ్చినా ఇంకా బాగుండడానికి కారణం అని అంటే వాళ్ళు వేసినటువంటి పునాదులు చాలా బలంగా వేశారు. చాలామంది స్వామీజీలు ఉన్నారు మన భారతదేశంలో. కొంతమంది ప్రజల దగ్గరికి పెడతారు, హగ్ చేసుకుంటారు, లిటరల్గా పొలిటికల్ వాళ్ళు వచ్చి ఇష్టమైన వాళ్ళు వచ్చినట్టు ముద్దులు పెడతారు. మీరు మాత్రం ఎవరిని ముట్టుకోరు, ఎందుకని? ప్రతి వ్యక్తికి ఒక పద్ధతి, ఒక నియమము ఉండాలి. అది తన యొక్క పరంపరకి తగ్గట్టుగా ఉండాలి. ఆ పరంపర ఎలా ఉండాలి అని ఇది వేదం చేసినటువంటి అనుశాసనం. ముఖ్యంగా మన దేశానికి స్వామీజీల ఆవశ్యకత ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు? రాముడు, దశరథుడు లాంటి వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు వశిష్ఠాదులు ఉండేవారు. అందుకోసం ఎప్పుడైనా నిర్ణయం చేయాల్సి వస్తే వాళ్ళు వీళ్ళ యొక్క సలహా సంప్రదింపులు జరిపి నిర్ణయాలు చేసేవారు. ఒక స్వామీజీ ఫెమిలియర్ అయిన తర్వాత రాజకీయ నాయకులు ఆ స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు, టాప్ మోస్ట్ బిజినెస్ మెన్లు స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు. ఇలా అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి అనేది? స్వామీజీలకి రాజకీయ నాయకుల్లోనూ బిజినెస్ పీపుల్ దగ్గర అవుతారని ఏం లేదు. బిజినెస్ పీపుల్ అండ్ పొలిటికల్ పీపుల్ థింక్. పునరపి జననం, పునరతి మరణం అని అంటారు కదా జనరల్గా. దాన్ని మీరు నమ్ముతారా? యాక్చువల్లీ పుట్టుట గిట్టుట ఇవి రెండు ఎప్పుడూ ఉంటాయి. ఎవరికి? అనేది మనకి శాస్త్రం చెబుతోంది కనుక మనం దాన్ని విశ్వసిస్తున్నాం. బుద్ధి కర్మానుసారేణ అంటారా, కర్మ బుద్ధానుసారేణ అంటారా మీ ఉద్దేశ ప్రకారం? బుద్ధి కర్మానుసారిణి అనేదే నానుడి. అంటే వెనకాతల మనకి ఏ రకమైనటువంటి కర్మ ప్రేరణ ఉందో దీని ప్రెషర్ ఎట్లా ఉంటే బుద్ధి దాన్ని బట్టి సాగుతూ ఉంటుంది. పుట్టుక ఒకటే, చావు ఒకటే అనుకున్నప్పుడు అందులో కూడా ఇన్ని రకాల పుట్టుకలు, ఇన్ని రకాల చావులు ఎందుకని అనుకుంటున్నారు మీ ఉద్దేశ ప్రకారం? ఇప్పుడు దీనికి 2 రకాలుగా ఆన్సర్. ఒకటి కర్మని నమ్మిన వాడికి ఒక ఆన్సర్, కర్మ నమ్మకపోయిన వాడికి కూడా ఇంకొక ఆన్సర్. కర్మని నమ్మిన వాడి గురించి మొట్టమొదటి చెప్తాను, ఎందుకంటే మన కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కనుక. ఇది కర్మని నమ్మిన వాడి సంగతి. సో కర్మని నమ్మలేదనుకోండి, అలాంటప్పుడు తిరుపతిలో అర్చకులుగా పనిచేసిన ఒక అర్చకులు మధ్య చెప్పింది ఒక మాట వీడియోలో నేను చూసాను. ఏంటంటే తిరుపతి హుండీలో డబ్బులు వేయకండి, అక్కడంతా దుర్మార్గం జరుగుతుంది. ఇప్పుడు దేవుడికి అర్పించడం ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. అర్పించద్దు అనడం అతని తాత్పర్యం కాదు. జై శ్రీమన్నారాయణ స్వామి, నమస్కారం. జై శ్రీమన్నారాయణమ్మ. మిమ్మల్ని చూడడం, మీ దర్శనం చేసుకోవడం నిజంగా యజంలో చేసిన పుణ్యంగా భావిస్తున్నాను స్వామి. చాలా సంతోషంగా ఉంది. సంతోషం అమ్మ. జై శ్రీమన్నారాయణ. మీ ఇంటర్వ్యూ అని ఇంట్లో చెప్పగానే తెలిసిన వాళ్ళందరూ ఆయన చూడాలంటేనే అదృష్టం ఉండాలి అన్నారు. ఒకళ్ళు ఆయన స్థలానికి వెళ్ళి మేము శంకు చక్రాలు తీసుకున్నాం, నాతో పాటు వచ్చేస్తానన్నారు. నేను అలా కాదు, ఆయన పర్మిషన్ లేనిదే నేను మీ అందరినీ తీసుకువెళ్ళలేను. సో డెఫినెట్గా నెక్స్ట్ టైము స్వామి పర్మిషన్ తీసుకుని తీసుకువెళ్తానన్నారు. నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు నిజంగా చాలా రుణపడున్నాను స్వామి. చాలా రోజులుగా మీ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నప్పుడల్లా నా మనసులో మెదిలే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి అని అంటే,
ప్రవచనకర్తలు చాలామంది చాలా మాట్లాడుతుండగా విన్నాను నేను, రైట్. కామి కానివాడు మోక్షగామి ఎలా అవుతాడు అని చెప్పని. సో మరి మీరు సన్యాసాశ్రమాన్ని తీసుకున్నారు, మరి ఎవరు ఏది చేసినా అది మోక్షం కోసమే అంటారు కదా స్వామి. సో ఎవరు ఏది చేసినా మోక్షం అయితే, దొంగతనం చేస్తే అది కూడా మోక్షం కోసం అవ్వాలి, గ్యాంబ్లింగ్ చేసినా మోక్షం కోసమే అవ్వాలి, ఎవరేది చేసినా కాదు స్వామి. తగిన పని ఏది చేసినా దానిని లక్ష్యంగా పెట్టుకుని చేసినట్లయితే అది తప్పనిసరిగా వాడికి తరించే ఒక సాధనం అవుతుంది. దట్ బికమ్స్ ఎ మీన్స్ ఫర్ హిమ్ టు గెట్ ద అటైన్మెంట్. ఇప్పుడు మీరు అన్న దాంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి అందులో. స్వామి, కామి, మోక్షగామి. పాపం ఎవరో ప్రాస కోసం పెట్టి ఉంటారు దాన్ని, బట్ దట్స్ ఓకే. కామి అంటే కోరిక కలవాడు అని అర్థం, కోరుకునేవాడు అని అర్థం. మోక్షం అనే దానిని నిర్వచించడాన్ని బట్టి ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు బేసికలీ మోక్షము అని అంటే చాలామంది చచ్చిపోయి పోవడము, ఇది ఒక భావన జనరల్గా మనుషుల్లో ఉండేది. దాని మీద రకరకాల ఆలోచన ధోరణులు ఉన్నాయనుకోండి. సరే, ఇప్పుడు అవన్నీ అలా పెట్టినా మోక్షము అని అంటే విడుదల అని అర్థం. అయితే ఈ విడుదల అనేది దేని నుంచి? స్ట్రెస్ నుంచి విడుదల కావాలి, ఏదో కాస్త సుఖంలోకి వెళ్ళాలి. ఇది కొంతమంది సామాన్యుల యొక్క ఐడియా. కానీ సామాన్యంగా ఇప్పుడు ఈ మోక్షం అనేటువంటి మాట దేనికోసం మనం వాడతాం? ఏది అల్టిమేటో, దేనికంటే ఇక పొందాల్సింది పైన మరేం ఉండదు. సో దానికి మనం దీన్ని మోక్షం అని పెట్టుకున్నట్టయితే అలాంటిది లిమిట్లెస్ జాయ్ అరే కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అని ఒకవేళ మనం అనుకున్నట్టయితే, అలాంటి అంతం లేని అనంతమైనటువంటి ఆనందం ఇప్పుడు మనకి రావటల్లా. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఆనందాలు వస్తున్నాయి మనకు కూడాను. వేసవికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఆనందం, నదిలో దూకితే ఆనందం, శీతాకాలంలో వేణీళ్ళు పోసుకుంటే ఆనందం. ఒక తాత్కాలికంగా శారీరకంగా కలిగేటటువంటి సుఖాల కోసం మనం తాపత్రయపడుతున్నాం యూజువల్లీ. కానీ శరీరం అనేది మనం ఎంత చేసినా అదేం ఉండలేదు. ఇప్పుడు ఒకసారి అది పోతోంది, ఒకసారి రోగాల పాలవుతోంది, ఒకసారి ఏడిపిస్తోంది, అప్పుడప్పుడు అనుకూలంగా కూడా ఉంటుంది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ పెయిన్. బట్ ఎయిదర్ పెయిన్ ఆర్ జాయ్, ఇది వచ్చేది ఎవరికి? మనిషికి ఏంటంటే, మనిషికి కాదు, నాకు. ఓహో, మనిషి ఈజ్ ఒక స్పేషీస్, ఇది ఒక ప్రాణి. బట్ ఇలాంటి ప్రాణులు కోకోలలు ఉన్నాయి కదా, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిములు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ కూడా ప్రాణులే. అందులో కొంచెం అతి తెలివి కలిగిన ప్రాణి మనిషి, అన్నిటిని పాడు చేసే ప్రాణి కూడా మనిషి. అవునండి. మిగతా వాటి మానాన బతుకుతాయి, వీడన్నిటినీ పాడు చేస్తాడు. తెలివి ఉన్నటువంటి ప్రాణి, తెలివి వాడగలిగిన ప్రాణి కూడా. అంతవరకు మనం తీసుకుంటే ఈ శరీరాన్ని నాది అని వాడుకునేవాడెవడో ఒకడున్నాడు లోపల. సో మనం వాడిని ఆత్మ అంటామని మనకి స్క్రిప్చర్స్ చెప్తున్నాయి. సరే, ఎవడో నేను అని అయితే అంటున్నాడు కదా, ఆ నేనుకి సుఖం కావాలి. ఇప్పుడు శరీరానికి సుఖం కాదు, నాకు సుఖం కావాలి. ఇప్పుడు వ్యాపారం చేసేటటువంటి వాడిని ఐటీ వాడు దాడి చేసాడు అనుకోండి, వాడిని ఏసీ రూమ్లోనే కూర్చోబెడతాడు, కానీ వీడికి చెమటలు పడుతుంటాయి వీడికి. అయితే శరీరానికి సుఖం కాదు వాడు కోరుకునేది, నాకు సుఖం కావాలి. వాడికి టెన్షన్ కలిగింది కనుకనే శరీరం వాడికి కంఫర్టబుల్గా మంచి సోఫా వేసి ఏసీ వేసి కూర్చోబెట్టినా వాడు చెమటలు కారుతూ ఉంటాయి, వాడు తుడుచుకుంటూ ఉంటాడు. వాడు ఈ నేను అనేటటువంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్నో రకాలైనటువంటి కండిషన్స్కి లోపల బతుకుతోంది.
మనిషి అనండి, జంతువు అనండి, పక్షి అనండి, మరొకటి అనండి, ఎన్నో రకాలైనటువంటి హద్దులు ఉన్నాయి. ఇప్పుడు ఆ హద్దుల్లోనే ఇది చేసేటటువంటి కార్యక్రమాలన్నీ సాగుతున్నాయి. ఆ హద్దులు ఏర్పడటానికి కారణం ఒకటి చెప్పారు మన వాళ్ళు శాస్త్రాల్లో. దాని పేరు కర్మ అన్నారు దాన్ని. ఈ కర్మ అనేదే వీడికి ఒక బాండేజ్, ఒక బంధం వీడికి. ఈ కర్మ అనే బంధం ఉన్నంత వరకు ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది, అది పోతే మరొకటి వస్తుంది. గోడలోంచి మొక్కలు మొలిచినప్పుడు దాన్ని మనం పైన కట్ చేస్తే ఇంకొక బ్రాంచ్ వస్తుంది, అది కట్ చేస్తే మరో బ్రాంచ్ వస్తుంది. ఆ వెనకాతలు ఉండేటువంటి ఆ రూట్ తీనంత వరకు కూడా. ఇప్పుడు ఈ శరీరాలు అనేవి రావడానికి కారణం ఈజ్ కర్మ. ఆ కర్మతోటి నాకు ఏర్పడ్డ ఒక బంధం. ఈ కర్మబంధం వల్లనే కొన్ని సుఖాలు వస్తున్నాయి, కొన్ని దుఃఖాలు వస్తున్నాయి, కొన్ని ప్యాసివ్గా ఉంటున్నాయి. మానవ శరీరం వస్తుంది, ఇంకో శరీరం వస్తుంది, మరో శరీరం, రకరకాల శరీరాలు వస్తున్నాయి. బట్ నేనేం కోరుకుంటా? ఏదో కోరిక ఉండాలి కదా నాకు కూడా. కోరికకి కామము అని పేరు. ఓకే. కోరిక కలవాడు కామి, గుణం కలవాడు గుణి, బుద్ధి కలవాడు బుద్ధి, ధనం కలవాడు ధని, రైట్? కామం కలవాడు కామి. కామం అంటే కోరిక. దేంట్లో నీకు కోరిక? నాకు తాత్కాలికంగా శరీరాన్ని కంఫర్ట్ కలిగించడంలో కోరిక, మనస్సుకి కంఫర్ట్ కలిగించడంలో కోరిక. మనస్సు కంఫర్ట్గా ఉంటుంది, వాడికి శరీరంలో రోగాలున్నా వాడు దాన్ని బేర్ చేయగలుగుతాడు వాడు కదా. మనస్సుకి ఒక రకమైనటువంటి సౌకర్యం కలిగించాడు వాడు కనుక. సో కొందరు బుద్ధికి సౌకర్యం కలిగిస్తారు, రైట్? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కంఫర్ట్. బట్ అల్టిమేట్లీ మనం కోరుకోవలసినటువంటి కంఫర్ట్ దేనికి? మనస్సుకి కంఫర్ట్ కలిగినా శరీరం పోతుంది, బుద్ధికి కంఫర్ట్ కలిగినా శరీరం పోతుంది. శరీరం పోయినా ఇంకో శరీరం వస్తుంది. బికాజ్ యూ డిడ్ నాట్ ఫైండ్ ద రూట్ కాజ్ విచ్ యూ కాల్ ఎస్ కర్మ. సో నేనేం కోరుకుంటానంటే విడుదల కోరుకుంటా. ఎండలోంచి విడుదల ఏసీ రూమ్లోకి వస్తే, మంచులోంచి ఎండలోకి వస్తే విడుదల. నీళ్లలో మునిగిపోతుండేవాడికి ఎవడైనా పిలక పట్టుకుని బయట వేసేస్తే వాడికి విడుదల. జైల్లో ఉండేవాడికి అందులోంచి బయటికి తెస్తే వాడికి విడుదల. విడుదల కోరుకుంటాడు ప్రతివాడు కూడా ఉన్న స్థితిలోంచి. ఒక తమాషా కథ ఉంది ఒకటి, కథ ఏం కాదు బట్ ఫ్యాక్ట్. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట. చిన్నప్పుడు విడిపోయారు పాపం. వాళ్ళు చదువుకొని చిన్నప్పుడు బాగా ఉండేవారు. సరే, ఒక ఫ్రెండ్ ఉండేటువంటి పట్టణంలోకి ఔద్యోగిక రీత్యా రెండో ఫ్రెండ్ వచ్చాడు. వాడికి ఆ ఊళ్ళో ఎవరు తెలియదు, కానీ ఉద్యోగంలో అక్కడ పోస్టింగ్ వచ్చింది. వాడు ఇక్కడ అక్కడ పాపం ఏ హోటల్లోనే ఏదో 2 మెతుకులు తింటూ ఉండేవాడు, ఆఫీస్కి పోతూ ఉండేవాడు. అది ఐటీ ఆఫీస్ కనుక ఆఫీసులోనే వాడు పడుకోవడానికి కూడా వాడికి ఒక బెర్త్ ఇస్తారు. వాడు అక్కడే ఉంటూ ఉండేవాడు. వాడు అలాగే బతుకుతూ ఉండేవాడు. ఒక వారం 10 రోజులు అయిపోయింది. సడన్గా ఒకసారి వీడు ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు వీడి ఫ్రెండ్ ఒకటి కనిపించాడు. ఒరే, ఎక్కడి నుంచి వచ్చావురా అని అడిగాడు. ఇలా జాబ్లో ఉన్నాను రా. ఓరిని ఎక్కడ తింటున్నావు, ఎక్కడ ఉంటున్నావు అంటే, ఎక్కడ ఆఫీసులో పడుకుంటున్నాను రా, హోటల్లో తింటావు. ఒరే, నేను ఇంత ఫ్రెండ్ని కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదరా, రా మా ఇంటికి అన్నాడు. పాపం అంత ప్రేమతో పిలిచాడు కదా అని వీడి ఇంటికి వెళ్ళాడు. వీడు ఆ పూట భోజనం చేస్తుంటే పాపం వాళ్ళ ఆవిడ సర్వ్ చేస్తుంది. అతనికి మ్యారేజ్ అయింది, పాపం వీడికి ఇంకా మ్యారేజ్ కాల. ఆ సర్వ్ చేసి ఆవిడ ఇలాగ సీరియస్గా మొహం పెట్టి ఆవిడ సర్వ్ చేస్తుంది. ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు. ఇంట్లో ఆవిడకి ఇష్టం లేదులో ఉంది. నేను ఇక్కడికి వచ్చి ఇంట్లో కూర్చుని తింటుంటే, అలాంటప్పుడు అనవసరంగా నేను ఇక్కడ ఉంటే మళ్ళీ వాళ్ళిద్దరికీ మధ్యలో ఎక్కడ వ్యవహారం చెడుతుందో అని పాపం వీడు మెల్లిగా రావడం మానేసి తప్పించేసుకున్నాడు. ఓ 15 రోజులు గడిచిపోయింది. పాపం వీడికి ఎందుకు వాడు రావటం లేదో తెలియలే. సడన్గా మళ్ళీ ఇంకో రోజున వాడిని పట్టుకున్నాడు. ఒరే, ఏమిట్రా రావట్లేదు మా ఇంటికి, ఏమైపోయావురా, నీకోసం నేను తిండి కూడా తినాలో మానాలో తెలియకుండా ఉంటున్నాను రా అని అడిగాడు. అంటే పాపం పాపం చెప్పడానికి మొహమాట పడ్డాడు. సరే, ఇంకా వాడు గట్టిగా నిర్బంధించేటప్పటికి చెప్పాడు, ఒరే వద్దురా,
నేను నీ ప్రేమ నాకు తెలుసును, కానీ మీ ఆవిడ చాలా సీరియస్గా ఉంటుందిరా. నేను అనవసరంగా మీ ఇద్దరికి మధ్యలో కొంచెం ఇబ్బంది కలిగించే స్థితిలో ఉంటానేమో అని చేత నేను బెటర్ అని మానేశాను రా, ఏమనుకోకు ప్లీజ్ ప్లీజ్. పక్కుమని నవ్వెట్టండి ఆ ఫ్రెండ్. నవ్వుతావేమిట్రా, నేను సీరియస్ రా, అందుకోసమే నేను రాలేదురా. ఓరు పిచ్చోడివిరా నువ్వు. మా ఆవిడ రిసెప్షనిస్ట్ రా. రిసెప్షనిస్ట్ ఎలా ఉండాలి? ఎప్పుడూను నవ్వుతూ ఉండాలి కదా. వాడు ఎవడైనా వచ్చి అడిగినప్పుడల్లా చెప్పాలి, 10 సార్లు అడిగినా 10 సార్లు చెప్పాలి. చెప్పేటప్పుడు నవ్వుతూనే చెప్పాలి, సీరియస్గా మొహం పెట్టకూడదు. మరి పొద్దు నుంచి సాయంకాలం దాకా రిసెప్షన్ కౌంటర్లో కూర్చుని ఇలాగ నవ్వినట్టుగా మొహం పెట్టి, నవ్వు కాదు నవ్వినట్టుగా మొహం పెట్టి సాయంకాలం దాకా ఉండి ఇంటికి వచ్చాక ఈ చేంజ్ కావాలి కదా. అంచేత వాట్ ఈజ్ ద చేంజ్? ఓకే, ఇప్పుడు పేపర్ చదువుకునే వాడికి చేంజ్ అంటే పేపర్ మూత పెట్టి టీవీ చూడడం. టీవీ చూసేవాడికి చేంజ్ అంటే టీవీ క్లోజ్ చేసి పక్కవాడితో మాట్లాడడం. ఇప్పుడు దట్ ఈస్ వాట్ దే కాల్ రెస్ట్. ఎగ్జాక్ట్లీ రైట్. రెస్ట్ అంటే చేంజ్ ఫ్రమ్ వన్ యాక్టివిటీ టు ద అదర్. మా ఆవిడికి ఎప్పుడు అలా రిసెప్షన్లో ఈ అని నవ్వు మొహం పెట్టి కూర్చోవడం చేత ఏ చేంజ్ షీ నీడ్స్. ఓకే, అందుకోసం ఆవిడకి ఇంటికి వచ్చాక మరి అది సీరియస్గా మొహం పెడుతుంది, అది చేంజ్ అది. ఓకే, అంతేకాని పాప ఆవిడ మనస్సు వెన్నరా, పాప నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావురా అని పాపం వాడు చెప్పేటాడు. ఇట్ ఈస్ ఏ చేంజ్, రైట్. అంటే మనం ఎప్పుడు కూడా ఒక చేంజ్ కోరుకుంటాం. ఆ చేంజ్ దేంట్లోంచి కోరుకుంటాం మనం? ఈ కనిపించేటటువంటి రకరకాల శరీరాల్లో తిరగడం ఇవన్నీ పోవాలి. ఐ వాంట్ ఏ చేంజ్ ఫర్ గుడ్. దట్ ఈజ్ మై డిజైర్, మై గోల్. నాకు విడుదల కావాలి. విడుదల ఈజ్ మోక్షం. సో మీ కోరికది. సో కోరికది. కోరిక కలిగిన వాడు కామి కనుక మాకు కూడా కామ ఉంది. అది దేంట్లో కావాలి? దేంట్లోంచి విడుదల కోరుకుంటాం మేము? ఇప్పటిదాకా కర్మ బంధించి ఉంచింది కనుక కర్మబంధంలోంచి విడుదల కోరుకుంటాను. మనకి స్క్రిప్చర్స్లో వేదాల్లోనూ కర్మబంధం తొలగడమే మోక్షం అంటే. కర్మబంధం తొలగిన తర్వాత వాడికి ఇంతకంటే గొప్పదైనటువంటి భగవంతుడి యొక్క సాన్నిధ్యం లభించి ఆ భగవంతుడి దగ్గర వీడికి ఏదైనా ఒక మంచి యాక్టివిటీ లభించడం అనేది కూడా దాంట్లో పార్ట్ అన్నమాట. సో వాడికి నిజంగా కోరిక అనేది మనిషికి మొట్టమొదటి ఏర్పడితే ఆ కోరికని బలవంతంగా పొందాలి ఏదో రకంగా అనేటువంటి ఒక పట్టుదల ఏర్పడితే దానికి మార్గాలు రకరకాలుగా అన్వేషిస్తాడు. దానికి ఇప్పుడు తులసీదాసుకి తన భార్య దగ్గరికి వెళ్ళాలి అని అనిపించింది. అతను ఈ భక్తుడిగా మారటానికి పూర్వం ఆవిడెక్కడో పక్క ఊళ్ళో ఎక్కడో ఉంటుంది. ఇతన్ని ఎక్కడో ఇంకో ఊళ్ళో పెట్టారు. ఆవిడేమో వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. ఎలాగైనా ఆవిడని చేరాలని కోరిక కలిగింది ఇతనికి. ఏం చేస్తాడు? బయలుదేరాడు. రాత్రి భోరున వాన, నేలంతా బురద. అయినా అతనికి అవేం దృష్టిలోకి రాలా. ఇవన్నీ వదులుకుంటూ వెళ్ళాడు. ఇంటికి వెడితే తలుపులు వేసేస్తున్నాయి. కానీ ఎలాగైనా చేరాలి, ఏం చేయాలి? ఇంటి చుట్టూ తిరిగాడు. ఎక్కడో ఆవిడ ఉండేటటువంటి ఆ ప్రాంతానికి ఏదో ఒక తాడు వేళ్లాడుతూ కనిపించింది. పాక్కుంటూ పైకి వెళ్ళాడు. తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసింది. చూస్తే దీపంలో అతని ఒంటి నిండా రక్తం. అతను పట్టుకుని పాకింది తాడు కాదు, అది పాము. అయ్యో! ఆవిడ ఆశ్చర్యపడింది. అరేరే, ఇదేమిటయ్యా స్థితి ఇది? ఇంత కోరిక తీవ్రతరమైతే దానికోసం ఏదో ఒక మార్గాన్ని అన్వేషించి దాన్ని నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. రైట్. సో కోరిక అనేది నీకు శారీరకమా, మానసికమా, బౌద్ధికమా, లేదా ఆత్మపరమా? ఇది మనకి తెలుసుకోగలిగితే అందులో వాడుకు తీవ్రతర కృషిని వాడు సాగించి దాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. సో మోక్షం అనేటటువంటి దాన్ని మనం ఎక్కడికి లిమిట్ చేస్తాం అనేది ముందర మనం అర్థం చేసుకోవాలి. శరీరానికా, లేకపోతే మనస్సుకా, లేకపోతే జీవుడికి ఉండేటటువంటి అల్టిమేట్ కర్మబంధం అనేది పూర్తిగా ఒకసారి తొలగితే ఇంకా మళ్ళీ దాంట్లోకి రావక్కర్లా.
సో కర్మబంధం తొలగాలి అని అనుకునేటటువంటిదే నిజమైనటువంటి మోక్షము. కర్మబంధం తొలగి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇది తొలగడం ఒక్కటే కాదు, రోగం పోవడం ఒకటే కాదు, ఆరోగ్యం కూడా వెళ్ళి కావాలి కదా. సో అడ్డు తొలగడం ఒకటి, కోరినది పొందడం ఒకటి. సో ఇవి రెండు మోక్షము అని అనుకుంటే దాని యందు నీకు తీవ్రమైన కామమే లేకపోతే దానికోసం నువ్వు ప్రయత్నం చేసేటటువంటిది ఏమీ ఉండనే వస్తే వచ్చే పోతే పాయ్. దట్ నెవర్ మేక్స్ ఎనీబడి టు అటైన్ ఎనీథింగ్. అంచేత ఆ కామము తీవ్రతరం అయినప్పుడే వీడు కోరుకున్నటువంటి మోక్షంలోకి వీడు గామి అందులో వెళ్ళగలుగుతాడు, పయనం చేయగలుగుతాడు. పయనం చేస్తే ఈవేళ కాకపోవచ్చును, ఇమీడియట్గా పొందలేకపోవచ్చును. చంద్రుడి మీదకి వెళ్ళాలని చేసినటువంటి ప్రయత్నం అమెరికా వాడికి 10 ఏళ్ళు పట్టింది, బట్ వెళ్ళాడు. అట్లాగా వీడు చేసేటువంటి ప్రయత్నం యొక్క తీవ్రతని బట్టి ఏదో ఒకనాటికి తప్పకుండా వీడు కూడా ఆ పొందదలుచుకున్నటువంటి ఇటర్నల్ బ్లిస్ అని అంటారు దాన్ని కదా, ఇటర్నల్ స్టేట్ ఆఫ్ బ్లిస్, దాన్ని పొందడానికి అవకాశం ఉంది. కనుక కామి కానివాడు మోక్షగామి కాలేడు. నా ప్రశ్నకు సమాధానం దొరికింది స్వామి. అలాగే 60 ఏళ్ల జీవితంలో మీరు నేర్చుకున్నది ఏమిటి అంటే మీరేం చెప్తారు స్వామి? నాది, నాకు అని మనం అనుకున్నప్పుడు ప్రతివాడి దృష్టిలోనూ మనం కొంచెం కారంగానే కనిపిస్తాం, బాధకరంగానే కనిపిస్తాం, అదట వాడికి కష్టం కలిగించేటట్టుగాను మనం ఉంటాం. కానీ నాది అనేది ఏది లేకపోతే, నా కోసం అనేది దేన్ని పట్టుకోకపోతే ఐ థింక్ ప్రతివాడి దృష్టిలోనూ నువ్వు మంచివాడివిగానే ఉంటావు. దిస్ ఈజ్ వాట్ వి లెర్న్డ్. కొంతమంది మమ్మల్ని అప్పుడప్పుడు అడుగుతుంటారు, చెప్తుంటారు, సజెషన్స్ ఇస్తుంటారు కూడా. స్వామీజీ యూ నీడ్ టు హ్యావ్ సమ్ పర్సనల్ టైమ్ ఆల్సో అంటుంటారు మమ్మల్ని. కానీ బట్ నాకు ఎప్పుడు ఎన్నో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ మై పర్సనల్. whatever I am involved with, whatever I am doing, I feel everything is my personal. When I am talking to you, this is my personal. When I am going to some place, that's my personal. So whatever activity we are involved in, that's my personal. And there is nothing that makes me confined just to my body. So ఎప్పుడైతే మనం మన చుట్టూ ఉండేటువంటి సర్కిల్ని నేరో చేసుకుంటామో అప్పుడు మనకి కష్టాలు ఎక్కువ అవుతాయి, బాధలు ఎక్కువ అవుతాయి, అండ్ అల్టిమేట్లీ దుఃఖాలు కూడా ఎక్కువ అవుతాయి. ఆ హద్దును ఎప్పుడైతే మనం తీసేస్తాం, ఇప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఇట్స్ ఫర్ సంబడి, ఇట్స్ ఫర్ గుడ్. అలాంటప్పుడు మనం ఏమీ ఎవరిని కూడా పెద్ద బాధ పెట్టాము అని అనిపిస్తుంది. తాత్కాలికంగా కొంతమందికి బాధ ఉంటుంది. ఒక చోటకి మనం రావాలి అని అన్నారనుకోండి, ఇందాక మనం చేసి ఏదో కార్యక్రమం అది కొంచెం ప్రొలాంగ్ అయిపోయి మనం అక్కడికి వెళ్ళలేకపోయాం అనుకోండి, తాత్కాలికంగా వాళ్ళు బాధపడ్డా కానీ బట్ దే ఆర్ నాట్ గెటింగ్ లాస్ట్ ఫ్రమ్ ది లింక్. సో దే అండర్స్టాండ్ అల్టిమేట్లీ, ఓ మన దగ్గరికి వచ్చినా అంతే కదా, మన దగ్గరికి వచ్చినా మనతో పాటు కార్యక్రమంలో ఉన్నప్పుడు ఒకవేళ కార్యక్రమానికి ఆలస్యమైనా బట్ మనం బేర్ చేస్తున్నాం, వారు బేర్ చేస్తున్నారు కదా. సో వీ షుడ్ ఆల్సో లెర్న్ టు బి లైక్ దాట్ అని అనిపిస్తుంది. బికాస్ దే అండర్స్టాండ్ దట్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ నథింగ్ లిమిటెడ్ పర్సనల్ ఎజెండా. ఎనీ యాక్టివిటీ ఈజ్ ఓన్లీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్. మీరు చదువుకునేటప్పుడు, డిగ్రీ చదువుకునేటప్పుడు కానీ తర్వాత మీరు స్టెనోగా ఉద్యోగం మీ పెద్ద స్వామివారి దగ్గర ఉద్యోగం చేసినప్పుడు కానీ ఈ సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందు ఏమవుదానం అనుకున్నారు? అంటే స్వామివారి దగ్గరికి రావటానికి పూర్వం మేము స్వామివారి దగ్గరికి వచ్చి తర్వాత ఏదో కార్యక్రమాల్లో ఉన్న వారి దగ్గర వారు చేసేటటువంటి యాక్టివిటీస్ని మెయింటైన్ చేసేటువంటి బాధ్యత మాకు అప్పగించారు అప్పట్లో. కానీ అక్కడ రావటానికి ముందర మాకు ఏదైనా దేశం కోసం ఏదో చేయాలనే ఒక తపన ఉండేది. జనరల్గా పిల్లలందరికీ ఉంటుంది కదా, అదేదో పేట్రియాటిజం కైండ్ ఆఫ్ స్టఫ్. ఏదో చేయాలి దేశం కోసం, ఏదో అవ్వాలి దేశం కోసం అని మనసులో ఏదో ఒక తపన ఉండేది. ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలని కోరుకుండేది.
ఓకే. సో 2-3 సార్లు ప్రయత్నం చేశాం, కానీ సంహౌ సెలెక్ట్ కాలేదు. సో ఆ కోరిక అప్పట్లో అలాగే తీవ్రంగా ఉండేది. సరే, తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చాం. స్వామివారి యొక్క సేవల్ని చేసుకునేటటువంటి అదృష్టాన్ని వారు ప్రసాదించారు. దాని తర్వాత ఇప్పుడు మేము ఉండేటటువంటి కార్యక్రమాలు మీరు చేసేది ఇప్పుడు ప్రజాసేవే కాబట్టి అందరికీ తెలిసినవే కనుక. తర్వాత స్వామి ఆల్మోస్ట్ అంటే 20లో ఉండగానే మీరు ఆల్మోస్ట్ సన్యాసాశ్రమాన్ని మీరు ఆశ్రయించారు. ఇన్నేళ్లుగా ఈ జీవితం మీకు నిజంగా మన సంతృప్తినిచ్చిందా? యా, సంతృప్తి అనేది లేదు మాకు నిజానికి. ఒక మనిషి జీవితంలో సంతృప్తి కలిగింది అంటే హీజ్ నో మోర్ అని అర్థం. ఈజ్ డైడ్. మాకు చాలా చేయాలని ఆస్పిరేషన్స్ ఉన్నాయి. మేము మొట్టమొదట ఒక వేదిక్ స్కూల్ స్టార్ట్ చేసాం, ఒక ఆగమ స్కూల్ స్టార్ట్ చేసాం. దాన్ని ఇంకా బాగా దాని మీద రీసెర్చ్ చేయాలని కోరుకుంది, ఆగమాల మీద రీసెర్చ్ చేయాలని కోరుకుంది. ఇంకా క్రమంగా సామాజికమైనటువంటి కార్యక్రమాలని మేము టేకప్ చేసిన తర్వాత సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులలో కొందరిలో శ్రద్ధ ఉంది, కొందరు నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, నెగ్లెక్టెడ్ పబ్లిక్ ఉన్నాయి. కొందరిలో చేయగలిగే కెపాసిటీ ఉంది, కొందరికి నీడ్స్ ఉన్నాయి. కొందరిలో ధనం ఉంది కానీ ప్యాసివ్నెస్ ఉంది. సో ఈ రకమైనటువంటి తారతమ్యాలను చూసిన తర్వాత మనం ఏదైనా ఒకసారి సమాజం కోసం చేస్తే బాగుంటుందని రకరకాల కార్యక్రమాలు మేము చేస్తుండేవాళ్ళం. అంటే పబ్లిక్ని అడ్రస్ చేయడం, ఏదో ప్రవచనాల ద్వారా, లేదు ఎక్కడ జనం చేరతారో అలాంటి చోట్ల కార్యక్రమాలు పెట్టి వాళ్ళని ఏదైనా రకంగా మోటివేట్ చేయాలి అనే కోరికతోటి ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి. ఆ పుష్కరాలు ఏదో కొన్ని బ్రహ్మయజ్ఞ లాంటి కార్యక్రమాలు పెట్టి భీష్మేకాదశులు జరుగుతున్నాయి. అలాంటి భీష్మేకాదశికి విష్ణు సహస్రనామ పారాయణ అనేది ఒక విశ్వశాంతి కోసం చేద్దామని ఇలాగ ఒకటి పేరు పెట్టి ఇట్లాగా కార్యక్రమాలు చేసేటప్పుడు లక్షల్లో జనాలు వస్తుండేవారు. ఇక్కడ మన విష్ణు సహస్రనామ పారాయణ కోసం కార్యక్రమం పెడితే సుమారుగా ఒక మినిమం 1,00,000 మంది కూర్చుని పారాయణ చేసేవారు. ఒకసారి ఎప్పుడో గుంటూరులో పెట్టాను 98లో. అప్పుడు 8 లక్షల మంది కూర్చుని పారాయణ చేశారు. పుష్కరాలకు వచ్చినప్పుడు అందరికీ భోజనాలు పెట్టడం, కార్యక్రమాలు చేయడం, అందరినీ ఒక చోట తీసుకొచ్చి అలాంటి సందర్భాలను ఉపయోగించుకుని వాళ్ళకి ఏదైనా కొంత చెప్పడం. ఈ యాక్టివిటీ ప్రారంభం చేసిన తర్వాత కొన్ని డిజాస్టర్స్, న్యాచురల్ డిజాస్టర్స్ వస్తాయి. ఇప్పుడు కోనసీమలో పెద్ద తుఫాన్ వచ్చింది, ఏరియా వాజ్ వాస్డ్ అవుట్. గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చింది, తమిళనాడులో సునామీ వచ్చింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్. ఇలాంటివి వచ్చినప్పుడు వాటికి ఏదో చెయ్యాలి కనుక కొంతమందిని అప్రోచ్ అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కొంత డొనేషన్స్ రైజ్ చేయడం, అలాంటి చోట్ల ఏదైనా కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఇలాగే కొన్ని కార్యక్రమాలు ప్రారంభం చేశాం. ఇప్పుడు కోనసీమలో అయిపోయినప్పుడు అక్కడ వాళ్ళందరికీ ఇళ్ళు కొట్టుకుపోయాయి. గవర్నమెంట్ బియ్యాలు ఇచ్చింది. బియ్యము, కిరోసిన్, ఏదో కొంత పప్పులు ఇలాంటివి ఇచ్చి ఉండేవారు. వండుకోవడానికి గిన్నెలే లేవు వాళ్ళ దగ్గర. సో అప్పుడు మేము గిన్నెల్ని తయారు చేసి ఒక బకెట్, ఆ బకెట్లో వండుకునే గిన్నెలు, ఓ దీపం దాకా, అగ్గిపెట్టి దాకా, క్యాండిల్స్ దాకా ఒక కిట్ తయారు చేసి అట్లాంటి లారీలో తీసుకువెళ్ళి రాజమండ్రి దగ్గర నుంచి పక్కన కోనసీమలో పక్కన కనుక అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుండేవాళ్ళం. గుజరాత్లో జరిగింది. ఎక్కడో అక్కడికి వెళ్ళి కొంత పైసలు తీసుకొచ్చి ఒక విలేజ్, వల్లభాపూర్ అని ఒక విలేజ్ని రీబిల్డ్ చేసాం అక్కడ మొత్తం పూర్తిగా. ఇప్పుడు మనం అంతా చేయలేము, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రారంభం చేసిన తర్వాత వీ ఫౌండ్ ద నీడ్ ఫర్ ద పీపుల్ విత్ రిగార్డ్ టు ద హెల్త్, ఎడ్యుకేషన్. సో గ్రామాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంటీరియర్ ప్రాంతాల్లోకి వెళితే అక్కడ అసలు ఎడ్యుకేషన్ అనేది జీరో. సో ఎడ్యుకేషన్ ఏదైనా కొంత చేస్తే బాగుంటుందని అనిపించేది అలాంటి వాళ్ళ చోట. కొన్ని స్కూల్స్ అలా స్టార్ట్ చేసాం ట్రైబల్స్ కోసం అని.
ఇక్కడ మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లోను అక్కడక్కడ హెల్త్ చేయాలి అనిపించే మొట్టమొదటిలో ఇనీషియల్గా మెడికల్ క్యాంప్స్ చాలా చేస్తుండేవాళ్ళం, పెద్ద పెద్ద క్యాంప్స్ చేస్తుండేవాళ్ళం. కొంతకాలం అయిన తర్వాత ఈ మెడికల్ క్యాంప్స్ది ఒక్కొక్క ఊళ్ళోనే 6 నెలలు పెట్టేవాళ్ళం మేము ఫాలో అప్ కోసం. ఫాలో అప్ కోసం మంత్లీ 1 క్యాంప్ అనమాట. యూజువల్గా క్యాంప్స్ చేసే వాళ్ళంతా కూడా ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం, పబ్లిసిటీ కోసమే చేస్తారు. ఫొటోస్ తీసేసి, వీడియోస్ తీసేసి న్యూస్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ జాగ్రత్తగా వెళ్ళిపోతారు మళ్ళీ. సో అలా కాకుండా ఒక చోట చేస్తే అక్కడ ఒక నెల చేశాక కన్సిక్యూటివ్గా 6 నెలలు చేసేవాళ్ళం. అక్కడ కొంత లాభం కనిపించిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాంతానికి పెడుతుండేవాళ్ళం. సో ఇలా కొంతకాలం చేసాం. బట్ తర్వాత మాకు అది కూడా వేస్ట్ అని అనిపించింది. దెన్ తర్వాత సమాజంలో ఏది చాలా అవసరం కానీ ఏది నెగ్లెక్టెడ్, ఇది చూస్తే క్యాన్సర్ అట్లాంటిది అని అనిపించింది. అందులోనూ ఉమెన్ క్యాన్సర్స్ అట్లాంటివి అనిపించింది, సర్విక్స్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. తర్వాత తెలుసుకుంటే ఇండియా నెంబర్ 1లో ఉందని కూడా అని తెలిసింది. దీని మీద చేసే ఆర్గనైజేషన్స్ కూడా పెద్దగా ఏం లేవు అని కూడా అప్పట్లో మాకు 2007 అప్పుడు సరే అలాంటిదైనా మనం ఎందుకు చేయకూడదు. ఇప్పుడు మిగతా వాళ్ళు చేసినట్టుగా ఏదో కాపీ చేస్తూ ఏదో కాంపిటేటివ్గా వాళ్ళు చేస్తున్నారు కనుక మేము చేస్తున్నాం. ఇది మాకు యూజువల్గా పెద్ద అలాంటి కాంపిటీషన్స్ అలవాటు ఉండవు. ఆ తర్వాత మాకు పబ్లిసిటీ మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, మార్కెటింగ్ పెద్దగా అలవాటు లేదు మాకు. పనులు చేసేది ఏదైనా మనం సిన్సియర్గా చేయాలి, చక్కగా ఉపయోగపడేట్టుగా చేయాలి అనేదే మా కోరిక. సో అప్పుడు 2007లో ఉమెన్ క్యాన్సర్స్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. క్రియేటింగ్ అవేర్నెస్, ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ అని చేసి సుమారుగా ఒక 69 విలేజెస్ చాలా సీరియస్గా చేశారనమాట. బాగానే అనిపించింది. కానీ క్యాన్సర్ పేరు చెప్తే ఆడవాళ్ళు భయపడిపోతున్నారు, రావట్లేదు ఎవరు. ప్రాబ్లం వైజ్ అయితే చాలా సీరియస్గానే ఉంది, కానీ వాళ్ళకి పేరు చెప్తే భయం వేస్తుంది. అందుకోసం క్యాన్సర్ పేరు తీసేసి మహిళా ఆరోగ్య వికాస్ అని ఒక పేరు పెట్టి, మన కోసం సాధారణంగా ఇప్పుడు డివోటీస్ కింద వస్తుంటారు కార్యక్రమాలకి, దానికి కొంతమంది భక్తులుగాను. అలా వచ్చిన భక్తులకి వాళ్ళకి కాస్త మోటివేట్ చేసి వాళ్ళని వాలంటీర్స్గా తయారు చేసి వాళ్ళకి దీని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ ఏరియాస్లో గో డోర్ టు డోర్, గివ్ ఏ కౌన్సిలింగ్ టు విమెన్ and then explain to them as what the seriousness of this is, because cancer is a problem like అది బయటపడేదాకా దానికి సిగ్నల్స్ ఏమి ఉండవు. ఇప్పుడు కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, మంట ఇలాంటివి ఏమి ఉండవు దానికి, కానీ ప్రాబ్లం చాలా సీరియస్గా లోపల గ్రో అవుతుంది. ఒకసారి బయటకు పడేటట్టుగా అది వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్ ద సీరియస్ స్టేట్, 3rd or 4th స్టేజ్లో ఉందని అర్థం అనమాట. సో ఆ స్థితి రాకుండా ఉండేటట్టుగా వాళ్ళు ఏం చేస్తే మంచిది, ఆహారపు విధానాలను ఎట్లా మార్చుకుంటే మంచిది, జీవన విధానాన్ని ఎట్లా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, పరిశుభ్రత అనేది ఎంతవరకు అవసరము, ఇవి వాళ్ళకి టీచ్ చేయడానికని టీమ్స్ని తయారు చేసి దెన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామన్నమాట. అలాగా 2010 నుంచి దాన్ని చాలా సీరియస్గా మన వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 9 లక్షల పైన విమెన్కి మన వాళ్ళు ఈ రకమైనటువంటి స్క్రీనింగ్ చేయగలిగారు అనమాట. దానికోసమని కావాల్సిన పరికరాలని తీసుకురావడం, ఆ పరికరాలను ఉపయోగించడం, వాళ్ళకి వాటిని వాడే విధానం ఆ వాలంటీర్స్కి నేర్పడం, ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు దానివల్ల లాభపడ్డారో వాళ్ళు వాలంటీర్స్ కింద మళ్ళీ వాళ్ళు స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. ఇన్ ద ప్రాసెస్ మా వాలంటీర్లే దానికోసం 2.5 లక్షలు ఖర్చు పెడితే తప్ప దొరకనటువంటి పరికరాన్ని 75,000కి తయారు చేయగలిగేటటువంటి అనుభవాన్ని సంపాదించగలిగారనమాట. ద కల్పోస్కోప్ అని ఒకటి వాడతారు సర్విక్స్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడానికని. ఆ కల్పోస్కోప్ని మా వాళ్ళు 75,000కి తయారు చేశారు. బజార్లో దొరికే దానికంటే తక్కువ రేట్, డబుల్ కెపాసిటీ ఉండేట్టుగా, డబుల్ ఎఫికసీ ఉండేటట్లుగా అట్లా తయారు చేసుకోగలిగారు. సో పని చేస్తున్నారు అట్లాగా. సో మేము గమనించింది ఏంటంటే మొట్టమొదట సమాజంలో ఉండేవాళ్ళని ఒక చోటకి తేవాలి అని చేసినటువంటి ప్రయత్నం
ఏవో రకరకాల వాళ్ళకి ఉండేటటువంటి అవసరాలను గమనించినప్పుడు వాటిని మనం కొంతవరకైనా మీట్ కావడానికి ఏదైనా చేస్తే బాగుండుననే ఒక ప్రయత్నం ప్రారంభించినప్పుడు స్కూల్స్ ఫర్ ట్రైబల్ చిల్డ్రన్ వచ్చాయి, స్కూల్స్ ఫర్ ఫిషర్మెన్ చిల్డ్రన్ వచ్చాయి, విమెన్ హెల్త్ క్యాంప్స్, విమెన్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. అయితే ఇలాంటివి మనం తాత్కాలికంగా మనం కొంతవరకు చేయగలుగుతాం. బికాజ్ మేము పెద్ద మఠాధిపతులం కాం, మేము పీఠాధిపతులం కాం, ఏదో సామాన్యమైనటువంటి భిక్షా సన్యాసి. ఏదైనా కార్యక్రమం మేము చేయాలంటే ఏదో వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తొలకాస్త ఏదో పట్టుకొచ్చి కార్యక్రమాలు నడిపిస్తూ ఉండాలి. మాకంటూ పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్స్, అసెట్స్, ప్రాపర్టీస్, రెగ్యులర్ ఫిక్స్డ్ ఇన్కమ్ లాంటివి ఏమి ఉండవు, లేవు ఇప్పటిదాకా. సో ఏదైనా వచ్చి ఎక్కడి నుంచైనా కొంతమందిని మోటివేట్ చేయాలి, తీసుకురావాలి, కార్యక్రమం చేయాలి. సో దట్ ఈస్ హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మేము ఇప్పుడు ఇన్ని సర్వీసెస్ మేము ఫ్రీగానే చేస్తున్నాం. అంటే ఇప్పుడు అంధులకి స్కూల్స్, కాలేజెస్ నడిపిస్తున్నాం మేము. అవునండి, అవును, నేను విన్నాను. యాక్చువల్లీ నేను కూడా ఎక్కడికే వస్తున్నాను, మీరు ఎక్కడికే వచ్చారు. అలాగే ఇప్పుడు ట్రైబల్ స్కూల్స్ నడిపిస్తున్నాం, హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాం. ఇవన్నీ మొత్తం ఉచితంగానే. ఉచితంగా చేసుకోమన్నా మహిళలు చేసుకోరు. దేవుడి సమయాలు అంటే మీ మహిళలకి క్యాంప్స్ స్టార్ట్ చేసిన తర్వాత గమనించింది ఏంటంటే వాళ్ళకి ఏడాదికి ఒకసారైనా తప్పకుండా ప్యాప్స్మియర్ టెస్ట్ అని ఒకటి ఉంది. దానిని వాళ్ళు చేయించుకోవాలి డాక్టర్స్ దగ్గర. అది చేయించుకోవాలంటే సుమారుగా 700 నుంచి 1000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఖర్చు పెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదండి. వాళ్ళ కోసమని భర్త కోసం ఖర్చు పెడతారు, పిల్లల కోసం ఖర్చు పెడతారు, బంధువుల కోసం ఖర్చు పెడతారు, చీరల కోసం ఖర్చు పెడతారు, ఆభరణాల కోసం ఖర్చు పెడతారు, ఆరోగ్యం కోసం చేసుకోరు. వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళకి దృష్టి ఉండదు. కానీ గృహంలో ఎవరికి అనారోగ్యం ఏర్పడ్డా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ గృహిణికి అనారోగ్యం ఏర్పడినప్పుడు మొత్తం ఆ కుటుంబం అంతా అతలాకుతలం అయిపోతుంది. అది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆవిడకి ఏదైనా సమస్య వస్తే తెలిస్తే భర్త అంగీకరిస్తాడో అంగీకరించాడో, పిల్లల కష్టాలు వస్తాయేమో తను కనుక చేయకపోతే, సరే ఏదో కాస్త ఇంటి వైద్యం చేయించుకుని ఏదో మనం చూసుకుందాంలే, మేనేజ్ చేద్దాం అన్నట్టుగా ఉండిపోతారు. సాధారణంగా యావరేజ్ భారతీయ మహిళ యొక్క మనస్తత్వం అది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని మళ్ళీ 1000 రూపాయలు మీ హెల్త్ కోసం ఏం లేని దాన్ని వాళ్ళకి తెలియదు కదా, ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. అంచేది ఏం లేదని అనుకుంటారు. ఏం లేని దానికోసం 1000 రూపాయలు మీరు ఖర్చు పెట్టండి అంటే వాళ్ళు ఎందుకు పెడతారు? పెట్టరు. అంచేత మేము ఉచితంగానే మొత్తం ఈ క్యాంప్స్ అన్నీ చేస్తున్నామమ్మా. ఇదంతా కూడా ఎక్కడి నుంచో అక్కడి నుంచి తీసుకొచ్చి మన వాళ్ళు చేస్తున్నారు కార్యక్రమం. ఏదో తాత్కాలికంగా ఎవరో ఒక్కొక్క డోనర్ వస్తారు, వాళ్ళని ఒక క్యాంప్ స్పాన్సర్ చేయండి అంటే స్పాన్సర్ చేస్తారు, కార్యక్రమాలు జరుగుతాయి. ఇంత కార్యక్రమాలు పర్మనెంట్గా చేయాలి అని అంటే మనకి కష్టం కదా జనరల్గా. అంచేత మనం ఎవరితోటైనా కలిసి ఈ కార్యక్రమాలు జరిపించడానికైనా ప్రోత్సాహం మేము ఇస్తుంటాం. ఇది కొంతకాలం మనం చేస్తాం. కానీ జాతికి ఒక స్థాయి రూపంగా ప్రేరణనివ్వగలిగేటటువంటి ఏదైనా ఒక సెంటర్ కావాలి. ఇప్పుడు ఇవన్నీ తాత్కాలికంగా మేము చేయగలుగుతాం. మనం ఇలాంటి సర్వీసెస్ ఎంతకాలం చేస్తూ ఉంటాం అంతకాలం మనం వాళ్ళకి జ్ఞాపకం ఉంటాం కామన్గా. మనం ఇటు తిరగగానే ఇది అటు తిరుగుతుంది. సో ఆఫ్ ద సైట్ ఆఫ్ ద మైండ్ అని అంటుంటారు కదా. సో అట్లా సమాజంలో మనం ఎంతవరకు అయితే యాక్టివ్గా ఉండగలుగుతామో అంతవరకే ప్రజలు ఆ కార్యక్రమం యొక్క లాభాన్ని పొందగలుగుతుంటారు వాళ్ళు. బట్ ఉచితంగా ఇలాంటి సర్వీసెస్ చేసేటటువంటిది సామాన్యంగా వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యక్తి కనుమరు అవ్వగానే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా చరిత్రలో కలిసిపోతాయి. అలా కాకుండా ఏదైనా ఒక ప్రేరణ కూడా సమాజానికి, అంటే వ్యక్తిని గమనించాలి, కుటుంబాన్ని గమనించాలి, సమాజాన్ని గమనించాలి, భౌతికమైన అవసరాలు చూడాలి, వీటితో పాటు వ్యక్తిలో ఆధ్యాత్మిక అవసరాలను కూడా చూడగలిగే స్థితి కావాలి. జనరల్గా నాకు ఆధ్యాత్మికత ఉందనుకుంటే వాడికి భౌతికం మీద శ్రద్ధ ఉండదు. భౌతికమైన కార్యక్రమాలు చేసేవాడికి ఆధ్యాత్మికత అంటే అదేదో అన్టచబుల్ అనుకుంటాడు. కానీ బట్ మనిషి అన్నప్పుడు ఇవన్నీ అందులో డిఫరెంట్ ఫ్యాసెట్స్. వ్యక్తిలో ఒక్కొక్కటి ఒక్కొక్క
పార్ట్ ఇది, ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం అనే విషయాన్ని చాలామంది సమాజంలో మర్చిపోతుంటారు. కానీ ఇవన్నీ మర్చిపోకూడదు, ఇన్ని కలిపితేనే ఇది మనిషి అనేది రామానుజులు వారు 1000 ఏళ్ల క్రితం చెప్పారు. అందుకోసమని వారి ప్రేరణ మనం తీసుకున్నందువల్ల ఈవేళ ఈ రకమైన కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఇదే రకమైన ప్రేరణ వారు మిగతా ఎంతోమందికి ఇవ్వగలిగేటట్లుగా ఉన్నట్టయితే సమాజంలో ఎంతోమంది ఇలాంటి వ్యక్తులు తయారు కాగలుగుతారు కదా. అందుచేత ఏదైనా ఒకటి అలాంటి సెంటర్ తయారు చేయాలనే ఉద్దేశంతో రామానుజాచార్య స్వామి వారి యొక్క 1000 ఏండ్ల సంవత్సరపు ఉత్సవాన్ని పురస్కరించుకొని ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నాం అనమాట. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రము అని, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని దానికి పేరు పెట్టారనమాట. అది ఒక ప్రాజెక్ట్ చేద్దామని ఆరంభం చేసి, సరే ఇప్పుడు అది నడుస్తుంది అనుకోండి ఆ ప్రాజెక్ట్. అది మనకి రాబోయేటటువంటి తరాలకు కూడా ప్రేరణ ఇవ్వగలిగేటట్లుగా ఉండాలి అనే కోరికతో దాన్ని చేస్తున్నాం. సో వీ నీడ్ బోత్. కానీ ఇక్కడ మీ గురువుగారి విగ్రహాన్ని అంత పెద్ద స్థాయిలో ఏర్పరచాలన్న ఆలోచన మీదేనండి, లేకపోతే ఎలా కలిగింది అసలు? ఏదైనా మనం ఒక కార్యక్రమం చేస్తాం అనుకోండి, అది స్ఫూర్తిదాయకమైంది అనుకోండి, ఈ స్ఫూర్తి ఎంత ఎక్కువ మంది కలిగితే అంత బెటర్. సాధారణంగా చాలామంది ఇప్పుడు రామానుజుల 1000వ సంవత్సరం వచ్చింది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో సభలు పెడదాం, పుస్తకాలు ప్రింట్ చేద్దాం, అక్కడక్కడ ఆర్చెస్ కడదాం, ఇలాగ చాలామంది చాలా రకాలుగా చేశారు. అవన్నీ అప్పుడే అందరూ మర్చిపోయారు కూడా. మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు అది ఒక వ్యక్తి యొక్క వైలక్షణ్యాన్ని, అతనికున్న యునిక్నెస్ని సమాజానికి ఇవ్వగలిగేటట్లుగా ఉండాలి. రామానుజులు వారిచ్చినటువంటి ఆ 1000 ఏళ్ల క్రితపు స్ఫూర్తి ఈవేళ సమాజానికి అద్భుతంగా పనిచేస్తోంది. ఆయన పేరు మీద చెప్పుకోకపోయినా ఆ స్ఫూర్తి ఈవేళకి ఉంది జనాల్లో. సే ఫర్ ఎగ్జాంపుల్, 1000 ఏళ్ల క్రితం ఆడవాళ్ళకి దేవుడు మంత్రం చదవకూడదు, వినకూడదు, వింటే చెవిలో సీసం పోయాలి, అంటే నాలుగు తీసేయాలి. అవునండి. బ్రాహ్మణేతరులు ఎవరైనా కూడా ఏమైనా ఇలా అంటే వాళ్ళకు కూడా ఇంతే చేయాలి అనే సామాజికమైనటువంటి స్థితి ఉండేది. క్రూరంగా ఉండేది, దారుణంగా. దాన్ని బ్రేక్ చేసిన వారు రామానుజాచార్యుల వారు. ఆడ మగ తేడా లేకుండా, బ్రాహ్మణ అబ్రాహ్మణ అనే తేడా లేకుండా అందరూ కూడా ఒకే దైవానికి సంబంధించినటువంటి వాళ్ళమైతే ఆయన నామాన్ని అనడానికి ఎవరికి అధికారం ఉండాలి, ఎవరికి ఉండకూడదు కనుక. ఇప్పుడు వెన్ హీ ఈజ్ ఎ యూనివర్సల్ ఫాదర్, ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్ టు రీచ్ దట్ ఫాదర్. ఇది ఆ 1000 ఏళ్ల క్రితం రామానుజుల వారు చెప్పారు. దాన్ని సామాజికమైనటువంటి విప్లవం ద్వారా, ఆధ్యాత్మికమైనటువంటి విప్లవం ద్వారా కూడా తీసుకురాగలిగారు. అందరినీ ఆనాటి ఎలైట్ ఆఫ్ ది సొసైటీ, రూలర్స్ ఆఫ్ ది సొసైటీ, స్కాలర్స్ ఆఫ్ ది సొసైటీ, కామన్ మ్యాన్ ఆఫ్ ది సొసైటీని కూడా యాక్సెప్ట్ చేయించగలిగారు. ఎందుకంటే ఇవి నాలుగు ధృవాలు కలవవు. పాలకులు అంగీకరించిన దాన్ని బ్యూరోక్రాట్స్ అంగీకరించారు, బ్యూరోక్రాట్స్ అంగీకరించిన దాన్ని ఎలైట్ ఆఫ్ ది సొసైటీ అంగీకరించారు. వీళ్ళందరూ అంగీకరించిన కామన్ మ్యాన్కి ఉపయోగపడదు. అవునండి. సో ఈ 4 కోణాలని కూడా ఒక చోటకి తేగలగడం అనేది, వాళ్ళకి అనుకూలంగా ఉండేట్టుగా ఒక విధానాన్ని తయారు చేయడం అనేటటువంటిది ఈజ్ నాట్ ఏ కామన్ థింగ్. 1000 ఏళ్ల క్రితం రామానుజుల వారు ఆ పని చేయగలిగారు. ఒక భక్తి మూమెంట్ అనేదాన్ని తీసుకొచ్చారు వారు. ఆనాడు తెచ్చినటువంటి భక్తి మూమెంట్ తర్వాత మధ్వ సంప్రదాయానికి, వల్లభ సంప్రదాయానికి, చైతన్య సంప్రదాయానికి, రామానంద సంప్రదాయానికి, నింబార్క సంప్రదాయానికి, గౌడీయ సంప్రదాయానికి, ఈవేళ మనం చూసే స్వామినారాయణ సంప్రదాయానికి, ఇందరికీ కూడా అది మూలమైంది. వారిచ్చినటువంటి దాంట్లో ఒక్కొక్క పార్ట్ వాళ్ళు తీసుకుని వాళ్ళు దాన్ని చాలా చక్కగా ఎలాబొరేట్ చేసి ఒక అందమైన సిద్ధాంతం కింద రూపొందించి దాన్ని సమాజానికి ఈవేళ బహుముఖంగా ఇస్తున్నారు. బట్ దట్ ఈస్ ది ఆరిజిన్. రామానుజుల వారు ఆవేళ చేసింది ఈజ్ ద ఆరిజిన్. అది ఇంతవరకు ఉపయోగపడుతోంది.
మధ్యలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన వల్ల కాస్త దాంట్లో డిస్టర్బెన్స్ ఏర్పడ్డా ఇప్పటిదాకా అయితే అది రూట్ అవుట్ కాల, ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ రూటెడ్గానే ఉంది అది. ఇంకా రామానుజరావు వేళ ఇచ్చినటువంటి దాన్ని ఓకే, వాళ్ళ పేరు చెప్పకపోవచ్చు. ఇప్పుడు విమానాన్ని కనిపెట్టడానికి రైట్ బ్రదర్స్ కారణమై పాపం ఎముకలు విరక్కొట్టుకున్నా వాళ్ళ పేరు తెలియకుండా ఇవాళ విమానంలో తిరిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. సో ఆల్సో ఆ వేళ రామానుజుల వారు తీసుకున్నటువంటి ఆనాటి విప్లవాత్మకమైనటువంటి ఆ చర్య, దానికి వారు అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు, 4 సార్లు ఆయన మీద విషప్రయోగం జరిగింది ఆ రోజుల్లో ఆయన చేసేటువంటి కార్యక్రమాలకి. అయినప్పటికీ హీ వాజ్ ఏబుల్ టు విత్ స్టాండ్ విత్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ హీ వాజ్ జస్ట్ ఏబుల్ టు గో హెడ్ టు రిజాల్వ్ హిజ్ ఓన్ గోల్. సో ఇవి ఎప్పుడు సమాజంలో ఉంటాయనుకోండి, ఆ వేళ వారు తయారు చేసినటువంటి మార్గం వేళ ఇన్ని సంప్రదాయాల వాళ్ళు కూడా భక్తి అనేటటువంటి ఒక గొడుగు కింద హాయిగా జీవితాన్ని గడపడానికి మార్గాన్ని చూపిస్తోంది అన్నప్పుడు వారు వేసినటువంటి పునాది ఎంత గట్టిది. ఈ పునాది తర్వాత తరాలకు కూడా అందాలి. దీని మీద ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళ సౌధ నిర్మాణం చేసుకోగలిగినటువంటి స్థితి ఏర్పడాలి. సో ఇది మా కోరిక. కానీ అంత దృఢంగా చేయాలంటే ఏదో చిన్న చేస్తే ఏదో సముద్రంలో కాకిరి ఎట్లా అవుతుంది. అంచేత అది ప్రపంచం రికగ్నైజ్ చేసే స్థాయిలో ఉంటే తప్ప దాన్ని ఎవడూ కూడా కన్నెత్తి చూడడు. అంచేత ఏం చేస్తే బాగుంటుంది అని మొట్టమొదటి కొంతకాలం ఆలోచించాను. మెక్సికన్ ఫోరోస్ అని కొందరు ఉన్నారు, అప్పట్లో దాన్ని పాలించినటువంటి రాజులు. వాళ్ళ బొమ్మల్ని అక్కడ కొండల మీద చెక్కి పెట్టారు వాళ్ళు. ఓకే, మెక్సికోలో ఉండేటువంటి వాళ్ళని అప్పుడు ఫోరోస్ని, రాజులని ఫోరోస్ అంటారు వాళ్ళు. వాళ్ళ బొమ్మల్ని ఆ కొండల మీద చెక్కారు. అక్కడ పెద్ద పెద్ద రాతి కొండల మీద శాండీ స్టోన్స్ ఉన్నాయి అక్కడ, దాని మీద చెక్కి పెట్టి ఇప్పటికి కూడా సుమారు 8,000 సంవత్సరాలు అయింది. గుర్తుగా ప్రజలందరికీ ఎన్ని అది కేవలం చూడ్డానికంతే, జస్ట్ ఒకసారి చూస్తే మీకు దట్స్ డన్. అట్లా వాళ్ళు తయారు చేసి ఇప్పటిదాకా పెట్టారు. అంటే సుమారు 8,000 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా మనం వాళ్ళని చూడగలుగుతున్నాం కదా. అవునండి. అట్లాగ రామానుజుల వారిని చేస్తే ఎట్లా ఉంటుంది అని మేము కొంతకాలం కొండల కోసం వెతికాము. అది వారు యాక్చువల్గా పుట్టింది సిరిపేరంబుదూరు, విచ్ నౌ ఫాల్స్ ఇన్ తమిళనాడు. అప్పట్లో కాదు, అప్పట్లో ఇదంతా మొత్తం ఒకటే దక్షిణ భారతావని. సో ఆ ప్రాంతం కనుక పోనీ అక్కడ చూద్దామని అప్పట్లో అక్కడ ఉండేటువంటి పరిపాలకుల్ని వాళ్ళని కూడా మేము అడిగాము దాని గురించి ఫైండ్ అవుట్ చేయమని. కానీ ఒక 2 ఏళ్ల కాలం ఆ రకంగా వేస్ట్ అయిపోయింది. కానీ అక్కడ సరైనటువంటి ప్లేస్ దొరకలా. పోనీ మన ప్రాంతాల్లో ఎక్కడైనా తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా దొరుకుతాయేమో అని చూసాం, కానీ ఎక్కడ దొరకలా. సరే వాట్ ఈజ్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అని ఆలోచన చేసినప్పుడు ఏదైనా మనం తయారు చేస్తే అన్నీ 1000 సంవత్సరాలు ఉండాలంటే అది ఏదైనా మెటాలిక్ అయితే బాగుంటుంది. అదే సమయంలో తాలిబాన్లో అప్పుడు అక్కడ బుద్ధుడి విగ్రహాన్ని పేల్చేసి కొంత డ్యామేజ్ చేశారు. సో స్టోన్తో చేసిన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది అప్పుడు మాకు కొంచెం దాని మీద మళ్ళీ సెకండ్ థాట్కి అవకాశం ఇచ్చిందనమాట. సో ఏం చేద్దామని ఆలోచన చేసినప్పుడు మన మెటాలిక్ అయితే బాగుంటుంది అని ఆలోచించాం. ఏ మెటల్ అయితే బాగుంటుంది, మళ్ళీ నేచురల్ కరోజన్స్ ఉంటాయి దాంట్లోనూ, ఎండ గాలి వాన నీళ్లు మంచు. సో ఓడలకి కింద రేకేస్తారు సముద్రంలో ప్రయాణం చేసేది, అది కాన్స్టెంట్గా ఇసుకలోనే ఉంటుంది, సాల్టీ వాటర్లోనే ఉంటుంది. కానీ అది పాడవకుండా ఓడని ప్రొటెక్ట్ చేస్తుంది కదా. ఓకే, అది పోని సంపాదించి అలాంటి దాంతో తయారు చేస్తే అని ఆలోచన చేశాము. సామాన్యంగా ఆలోచించలేదండి, చాలా స్టెప్ వైజ్ ఫిల్టరేషన్ చేసి దానికోసం చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారో కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ తర్వాత జరిగినటువంటి రీసెర్చ్ వల్ల మనం ఇలాంటి ఇప్పుడు ఇక్కడ పంచలోహాలతో తయారు చేసిన మూర్తి అన్నమాట ఇది. సో ఇలాంటి మూర్తి అయితే బాగుంటుంది అని డిసైడ్ చేసి, అది కూడా ఎలా ఉండాలి, ప్రపంచంలో ఎక్కడైనా ఏది ఎత్తైనది, ఏది పొడుగైనది, ఏది లావైనది, ఏది సన్నమైనది, ఏదైనా ప్రపంచంలో టాప్ ఆఫ్ ది వరల్డ్ అనేది జనరల్గా ఎవడైనా సెర్చ్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ ఈజ్ ది ప్లేయింగ్ ది కీ రోల్ కదా ఇన్ ఎవ్రీథింగ్. సో ఏ మూల ప్రపంచంలో ఉండేవాడైనా వాట్ ఈజ్ ద టాలెస్ట్ అని క్లిక్ చేయగానే
సపోజ్ రామానుజుల వారి బొమ్మ వచ్చింది అనుకోండి, ఇలా దండం పట్టుకుని కూర్చున్నారు, ఎవడో ఆయన నమస్కారం పెడుతున్నాడు. అరే హూ ఈస్ దిస్ గాయ్ హోల్డింగ్ ఏ స్టిక్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ద ప్రాస్ట్రేషన్ టైప్ ఆఫ్ థింగ్, వై హూ ఈస్ దిస్ గాయ్? ఆయన తర్వాత వాడు దాని కింద చదివే ఛాన్సెస్ ఉంటాయి. ప్రపంచంలో ఏ మూల ఉండేవాడైనా ఎక్కడ వెతికినా ఇది పాపప్ కాగానే ఇది ఏమిటి అని వాడు పరిశీలన చేస్తే కనీసం వాడు దాని గురించి తెలుస్తుంది, వారు చేసిన పని గురించి తెలుస్తుంది. ఎందుకంటే 1000 ఏళ్ల క్రితం అంటే మాటలు కాదు కదా. అప్పటికి ఈవేళ మనం గొప్ప దేశాలు అనుకునేవి ఏవి ఆ వేళ లేవు. అమెరికా నో, ఆస్ట్రేలియా నో, జర్మనీ నో, జపాన్ నో, ఏమి లేవు కదా. చైనా నిన్న మొన్నటి దాకా అది కూడా నోలోనే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకి అయ్యో ఎందుకు మాకు ఇంత పాపులేషన్ వచ్చేసింది అని నెత్తి నోరు కొట్టుకునే స్థితిలో ఉండి మొన్నటి దాకా. అవునండి. అయితే దట్ వాజ్ ఎ బెయిన్ ఫర్ దెమ్, నౌ బికేమ్ ఎ బూన్ ఫర్ దెమ్ బికాస్ ఆఫ్ ద పాలసీస్ దే మేడ్. అవునండి. దట్ బికేమ్ దేర్ ఎనర్జీ టుడే. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్, ఆఫ్ కోర్స్ దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆ వేళ ప్రపంచం స్థాయిలో ఏదైనా ఒక గుర్తింపు పొందిన ప్రాంతం ఉంది అంటే ఈ భూమి మీద అది కేవలం మన భారతవర్షం. దీని హద్దులు ఎక్కడి దాకా అనేది వేరే విషయం. ఈవేళ మనం భారతం అని అనుకునేటటువంటి అందులో ఒక పార్ట్ మిగిలింది మనకి. కానీ నిజానికి ఈ భారతం అనేది ఇదివరకు అటు పక్కన మనం ఈస్ట్కి వెడితే వియత్నాం దాకా ఉండేది, ఓకే, ఇటు పైకి వెడితే రష్యా ప్రాంతం దాకా ఉండేది, ఇటు వెస్ట్కి వెడితే ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ దాకా ఉండేది. ఇదంతా మొత్తం భారతవర్షం కిందే ఉండేది మొత్తం ఏకంగా. ఇంత పెద్ద దేశం ప్రపంచంలో విజ్ఞానానికి వికాసానికి ఆవేళ మూలభూతంగా ఉండేది, సంపదలకి గనిగా నిలయంగా ఉండేది. చారిత్రక కారణాలు ఎన్నో దీన్ని ఇప్పుడు ఈవేళ ఉండే స్థాయికి తీసుకొచ్చాయనుకోండి, బట్ దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇలాంటి ప్రాంతానికి చెంది ట్రెడిషన్స్ అండ్ యూసేజెస్ అండ్ కస్టమ్స్, ఆచారాలు వ్యవహారాలు అనేవి నిప్పును కడిగి వాడేటటువంటి రోజుల్లో ఇంత ఉదారంగా ఆలోచన చేసి ఇంత విశాలమైనటువంటి ఒక ఐడియాలజీని డెవలప్ చేసినటువంటి ఒక వ్యక్తి ఒకడు ఉండేవాడు 1000 ఏళ్ల క్రితం. 120 సంవత్సరాలు అతను బతికాడు. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని సమాజాన్ని ఒక త్రాటి మీదకి తెచ్చాడు. అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలి, అందరికీ సమానమైనటువంటి సుఖాన్ని వాళ్ళు పొందగలిగే అధికారం ఉండాలి, ఆడ మగ తేడా లేకుండా అందరికీ కూడా వారి వారి ఎబిలిటీస్ని వాళ్ళు బయటికి తెచ్చుకోగలిగేటటువంటి అవకాశాలు ఉండాలి అని ఆలోచన ఈవేళకి కూడా ఇంకా మనం అంత ఉదారంగా చేయటంలా. అవునండి. ఆ వేళ ఉదారంగా ఆలోచన చేయడం కాదు, దాన్ని అమలు పరిచి రిజల్ట్ చూపించిన వ్యక్తి ఆయన. గురువుగారు మంత్రం ఇస్తే ఎవరికి చెప్పదని బయటకు వచ్చి గోపురం ఎక్కి మంత్రాన్ని అందరికీ చెప్పి, ఎందుకు చెప్పావయ్యా, నా మాటని కాదన్నది నీకు నరకం వస్తుంది అని అంటే, మీ పాదాలు ముందు పెట్టుకు చెప్పాను కనుక చెప్పింది మీరే స్వామి, నేను కాదు, దీనివల్ల అందరూ తరిస్తారంటున్నారు కనుక మీ వల్లే అందరూ తరించారు, కానీ మీ మాట కాదన్నందుకు నేను కదా నరకానికి పోయేది, పర్వాలేదు, మీ వల్ల ప్రపంచం తరించి నేను ఒక్కడిని నరకానికి పోతే పర్వాలేదు, 100 మంది కోసం ఒకడు కష్టపడచ్చు, ఒకడి సుఖం కోసం కోట్లాది ప్రజల్ని కష్టపెట్టకూడదు. ఈ దేశాన్ని మొన్నటిదాకా పరిపాలించిన పాలకుల్లాగా ఒక్క కుటుంబపు సుఖం కోసం మొత్తం జాతిని అంతటినీ కూడా నిర్వీర్యం చేశారు కదండి. అవునండి. ఈవేళ ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు, మొత్తం దేశపు ప్రతిష్ట ప్రపంచంలో పెరిగింది కదా మోడీ గారి వల్ల. సో ఒక వ్యక్తి కష్టపడి జాతి అంతా సుఖపడితే పర్వాలేదు, అది మంచిదే. అంచేత నేను నరకానికి పోవడానికి కూడా సుఖమే, రెడీయే అని అంటే, గురువుగారికి గుండె కరిగిపోయి రామానుజుల వారిని కాగలించుకొని, మాకంటే నువ్వే గొప్పవాడివయా, అసలు ఇలాంటి ఆలోచనే మాకు రాలేదే, కనుక ఇక ఫ్యూచర్ జనరేషన్స్కి మా ఐడియాలజీ కాదు ఇవ్వాల్సింది, నీ ఐడియాలజీ ఇవ్వాలి. అంచేత మా కొడుకును కూడా నీకే అప్పగిస్తున్నాను, తీసుకో,
దీన్ని నువ్వు ఇన్కల్కేట్ చెయ్యి అని చెప్పారు. దట్ ఈస్ వాట్ రామానుజ వాజ్. ఓకే ఓకే. ఇది 1000 ఏళ్ల క్రితం. ఇది వారి చరిత్ర అనేది ఆ బొమ్మను చూసినప్పుడు గూగుల్లో పాపప్ అయితే వాడు దాన్ని చదవగలిగితే, అరే ఇలాంటి వ్యక్తులు కూడా కొందరు ఈ ప్రాంతంలో భూమి మీద ఉండేవారా, ఇది ఒక ప్రేరణ కాగలిగితే ఎక్కడి నుంచో ఎవరిలోనో ఒక స్పార్క్ వెలగచ్చు కదా. ఇది కావాలంటే అదేదో చిన్నది అయితే చాలదు, అంచేత పెద్దది కావాలి కనుక సరేదో చేద్దామని మేము స్టార్ట్ చేసాం. ఇక్కడ చోటు మా డాక్టర్ రామేశ్వరరావు గారిని వారు ఇచ్చారు ఈ చోటుని. ఇక్కడ చేరడానికి వారికి కావాల్సినటువంటి తోడ్పాటు ఇస్తున్నారు. అయితే ఇది ఎయిర్పోర్ట్ పక్కన వచ్చింది. అదృష్టమో దురదృష్టం రెండు అనుకోండి. దాంతో మాకు కొంత పైకి పెరగడానికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కనుక ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు మనం పెరుగుదామని కాస్త పెరిగేటప్పటికి అది 216 వచ్చింది. అప్పుడు మిగతా చోట్ల ఇంతకంటే టాలెస్ట్ ఏమున్నాయని చూస్తే ప్రపంచంలో మెటాలిక్ సిట్టింగ్ స్టాచ్యూస్ ఓన్లీ ఇన్ హాంకాంగ్. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. సరే దీనికంటే కొంచెం పెద్దది అనుకోండి, బట్ దట్స్ ఓకే, నో ప్రాబ్లం. అట్లీస్ట్ అది సెకండ్ అయితే అవుతుంది కదా. అంటే వరల్డ్ సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ మెటాలిక్ స్టాచ్యూ ఓకే అని స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్ని. అందుకోసం ఇంత పెద్దదైంది. అయితే ఉత్త విగ్రహం పెడితే లావేంటి, ఒకసారి చూశారు అయిపోయింది. నెక్స్ట్ ఎందుకు రావాలి మళ్ళీ? 2 సార్లు చూస్తారు, లేకపోతే 3 సార్లు చూస్తారు, తర్వాత మళ్ళీ ఇంక చూడరు కదా. అలా చూడాలంటే దాని దగ్గర టెక్నాలజీ మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ కావాలి. రామానుజుల వారు ఇంత ఘనకార్యం చేశారంటే వారికి వెనకాల కొన్ని ప్రేరణలు ఉంటాయి. ఆ ప్రేరణ ఒక రామానుజులను తయారు చేస్తే అదే ప్రేరణ మనకి లభిస్తే ఇంకో ఎందరో రామానుజుల సమాజాన్ని తయారు కావచ్చు కదా. ఈవేళ తీవ్రవాదంతో ఒకే జాతిలో పరస్పర కలహాలు, ఒకే మతంలో పరస్పర కలహాలు. నిన్న మొన్న కూడా మనం ఈ కలహాలను, తీవ్రవాద కలహాలని మనం గమనించాం. అవునండి, నిన్న మొన్న కూడా. అంతకుముందు లంక, శ్రీలంక, అంతకుముందు సిరియా, అంతకుముందు మరొకటి రైట్. ఇవన్నీ ఇంకా ఎప్పటికీ మన మనసులో ఫ్రెష్గా ఉంటున్నాయి, ఉండేట్టు చేస్తున్నారు. ఈ తీవ్రవాదాలు పోవాలంటే ప్రేమ కావాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు వాడిని వీడు కొట్టలేడు, తిట్టలేడు. వాడిలో ఉండే గుణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు, వాడికి అనుకూలంగా తను పరివర్తన చెందే ప్రయత్నం చేస్తాడు. ప్రేమ రహిత్యమైనటువంటి సొసైటీ కావడం వల్ల తీవ్రవాదాలు పెరుగుతున్నాయి. ప్రేమకి ఆజ్యం పోసి పెంచిన రామానుజాచార్యుల వారు. ఇప్పుడు వారు భక్తి సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. భక్తి ఈజ్ నథింగ్ బట్ ప్రేమ. ఆ ప్రేమ ఎట్లాంటి ప్రేమ కావాలి? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించడం అంటే కేవలం ఫిజికల్గా ప్రేమించడం కాదు కదా. ఇప్పుడు వాడు నేను కూడా ఒక ఆరిజిన్ నుంచి, ఒక అమ్మ నుంచి వచ్చిన వాళ్ళం, ఒక తండ్రి నుంచి వచ్చిన వాళ్ళం, సోదరులం కనుక ప్రేమించాలి. ఇప్పుడు మనందరికీ మాత తల్లి మన భూమి. ఈ భూమిని ఎత్తినవాడు తండ్రి మనకందరికీ. కనుక ఒక భగవంతుడు ఒకడున్నాడని, ఒక తల్లి మనకు ఒకటి ఉందని తెలిస్తే నువ్వు తెల్లవాడివి కావచ్చు, నువ్వు నల్లవాడివి కావచ్చు, నువ్వు చామంచాయవాడివి కావచ్చు, అట్లీస్ట్ ఒక అర్థం చేసుకోగలిగే ప్రేమ తత్వాన్ని పెంచుకోగలిగే అవకాశం ఏర్పడుతుంది. మిగతా గుళ్ళకి స్వామి ఇక్కడున్న గుడికి చాలా తేడా ఉంది, విగ్రహాల్లో కానివ్వండి, పూజా విధానంలో కానివ్వండి. కానీ ఇక్కడికి మొట్టమొదటిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం అనడానికి వచ్చిన రోజున విపరీతమైన మానసిక వేదనానండి, బాధనండి అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మీరు ఒక 4 hours తర్వాత కానీ స్వామీజీ రారు అన్నారు. ఈలోగా గుడి దర్శనం చేసుకోండి, ప్రసాదం తీసుకోండి అన్నారు. లోపలికి వెళ్ళేటప్పటికి హారతి టైం అవుతుందండి, 7:30 అలా స్టార్ట్ అవుతుంది అని అన్నారు. ఆ టైంకి వెళ్ళాను. నా సమస్యలన్నింటికి కొన్ని సమస్యల సమూహంతో వచ్చాను ఇక్కడికి. నేను యాక్చువల్లీ ఇక్కడ ఏదో ఉందండి, ఆ టెన్షన్ కానీ, ఇది ఏం జరుగుతుందో అనే ఒక మానసిక ఆందోళన కానీ, దాని మీద ఒక యాంగ్జైటీ కానీ, పాల్పిటేషన్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఇక్కడికి ఈ స్థలానికి నేను రావడానికి ముందు రోజు వరకు కూడా వచ్చి నేను ఏమీ కోరుకోలేదు. 4:30 గంటల సేపు మీ దర్శనం కోసం ఆ రోజు ఇక్కడే వెయిట్ చేశాను. గుళ్ళో ప్రసాదం తీసుకున్నాను, హారతి చూశాను, మొత్తం గుళ్ళు దర్శనం చేసుకున్నాను. నేను ఏమీ అడగలేదు. కాసేపు అలా కూర్చుని
చాలాసేపు కన్నీళ్ళు పెట్టుకుని కూర్చున్నాను. ఒక సొల్యూషనా, ఒక స్వాంతన, బట్ దాని మీద అయితే నాకు టెన్షన్ లేదండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఏదో ఉంది అని అనుకున్నాను, నిజంగా నమ్మాను. ఇంటికి వెళ్ళాక కూడా అదే అనుకున్నాను. ఒక పని చేయాలన్నా, ఒక కష్టంలో ఉన్నానన్నా, మిమ్మల్ని ఆ రోజు చూసిన మీ రూపం లేదా ఈ గుడిలో చూసిన భగవంతుడి ఈ స్థలం ఒక్కసారి తలుచుకుంటే మాత్రం ప్రశాంతత అనేది మాత్రం వస్తుందండి. అది ఎందుకో దట్స్ రైట్. రాబోతుంది కదా అక్కడ. నాకు రీజన్ తెలీదు, బట్ ఐ ఫెల్ట్ రియలీ ఐ గాట్ లాడ్ ఆఫ్ పీస్ అన్నమాట. ఇక్కడ ఏముంది అనేది, ప్లస్ ఆ విగ్రహాల్లో మిగతా చోట్లకి ఇక్కడికి ఉన్నది డిఫరెన్స్ ఏంటి అనేది నాకు తెలియలేదు స్వామి. దేవుడు ఎక్కడైనా ఒక రకంగానే ఉంటాడు, దేవుడిలో తేడా ఏముండదు. బట్ ఆ దేవుణ్ణి మనం ఎంత కమిటెడ్గా ఆయనకి మనం కట్టుబడి ఉంటాం అనేటటువంటిదే దాంట్లో విషయం అమ్మా. మనం సాధారణంగా ఏదైనా చేసేటప్పుడు అది ఇతరుల మెప్పు కోసం చేస్తామా, లేదా దాని నుంచి ఏదైనా సంపాదించడం కోసం చేస్తామా, లేదా నేను చేయకుండా ఉండలేక చేస్తామా? దీస్ ఆర్ ది థింగ్స్, రైట్? ఇప్పుడు అమ్మ పిల్లాడిని ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తుంది. ఉద్యోగం ఇచ్చినటువంటి ఆయా డబ్బులు తీసుకోవాలి కనుక నెల కాగానే తనకు శాలరీ కావాలి కనుక ఆ పిల్లాడిని తను ఏదో సాకుతుంది. ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగస్తుడు తన కుటుంబ పోషణ కోసం, కడుపు కోసం తను ఏదో సంపాదించాలి కనుక వాడి దగ్గర రెస్పెక్ట్ చూపిస్తూ ఉంటాడు. సర్వీస్ ఈజ్ ద సేమ్ థింగ్, రైట్? అమ్మ పిల్లాడికి చేసేది, ఆయా ఒక వ్యక్తికి ఇంకో పిల్లాడికి చేసేది, లేకపోతే ఒక ఉద్యోగ ఇచ్చిన వ్యక్తికి చేసేది కూడా ఇట్స్ ఓన్లీ ద సేమ్ యాక్టివిటీ వైజ్, ఇట్స్ సేమ్ థింగ్. బట్ ఇట్ ఈస్ ద భావన బిహైండ్ దట్ మేక్స్ ద హోల్ థింగ్ చేంజ్, రైట్? సో మేము అనుకుంటాం అది మా దగ్గర చేసేటటువంటి మన ఇక్కడ పిల్లాళ్ళు ఆగమ నేర్చుకున్నటువంటి పిల్లలు సిన్సియర్గా నేర్చుకుంటారు. వాళ్ళు చేసేది ఏ కొద్దిగా చేసినా బట్ విత్ దేర్ సోల్ అండ్ హార్ట్ దే డూ దట్ కైండ్ ఆఫ్ సర్వీస్. ఇక్కడ ఇందులో మనం కేవలం ఏదో సంపాదన కోసం లేకపోతే ఎవరో చూసి దీన్ని ఏదో చాలా గొప్పదనాలను అలాగా మేము చెయ్యం. అయితే ఈ ఆలయ నిర్మాణం చేసే విధానం మాత్రం ఒక అందంగా జరిగింది. ఇందాక మీకు రామానుజుల వారి గురించి మీకు ఒక చరిత్ర చెప్పాను కదా. అవును స్వామి. గురువుగారు చెప్పగానే బయటకు వచ్చి ఒక గోపురం ఎక్కి దాన్ని బయటికి చెప్పారని. ఆ చెప్పిన గోపురం గోష్ఠీపురం అని ఒక ఊరు మధురై పక్కన ఉంది. ఆ గోపురం ఇలాగే 3 తలాలుగా ఉంటుంది, 3 లెవెల్గా ఉంటుంది అక్కడ కూడా. ఓకే ఓకే. అక్కడది ఎలా ఉంటుందో దానిలాగా దీన్ని కూడా చేద్దామని అలా చేశాను. ఇది కూడా 3 తలాలుగాను, దాంట్లో 8 విమానాలు ఉంటాయి పైన, అష్టాంగ విమానం అని అంటారు. దీనికి కూడా అష్టాంగ విమానం ఉండాలి అని. ఇక్కడికి రామానుజులు వస్తారని మేము ఇక్కడికి వచ్చినప్పుడు అనుకోలే. ఇక్కడికి రామానుజులు వస్తారని ఈ గుడి కట్టినప్పుడు కూడా మేము అనుకోలేదు. ఈ గుడి ప్రతిష్ఠ చేసినప్పుడు మేము అనుకోలే. అసలు ఇంత గుడి కట్టాలని కూడా మేము అనుకోలేదు. ఈ గుడి నిర్మాణం చేసే రోజుల్లో సే అబౌట్ 2006 to 2009లో ఇది ప్రతిష్ఠ జరిగింది ఇక్కడ. ఆ టైంలో అసలు మాకు గుళ్ళు వద్దు, గుళ్ళు కట్టద్దు అనే ఒక పట్టుదల ఉండేది. సరే ఇక్కడ ఏదైనా ఇది ఒక సంస్థ చేస్తున్న ఒక ఇన్స్టిట్యూషన్ కనుక ఇందులో ఏదైనా ఒక రకమైనటువంటి ఆరాధనా స్థలం కూడా ఉండాలి కనుక చిన్న ఆలయం, చిన్న మూర్తి, అందమైన మూర్తి, చూడటానికి ఒకసారి చూస్తే ఆమె కళ్ళు తిప్పకూడదు అనిపించేట్టుగా ఉండే ఒక మూర్తి, దానికి చుట్టూ కాసేపు కూర్చుని ధ్యానం చేసుకోవడానికి వీలయ్యేటటువంటి వాతావరణం. దీస్ ఆర్ వాట్ వీ వాంటెడ్. బట్ యాజ్ యూ సెడ్ రైట్లీ, ఈ స్థలంలో ఏముందో కానీ నిజంగా అండి అది మేము ఇంత చేయాలని అనుకున్నది మా ఆధీనంలో లేకుండానే ఇంత అయింది.
దీనికి మాకు చైర్మన్గా రామేశ్వరరావు గారు ఉంటారు, మన మై హోమ్. అవునండి. సో మేము వారు అనుకునే కార్యక్రమాలు ఏదైనా చేస్తాం ఇక్కడ. వారు కూడా చాలా సహృదయులు, ఉదారులు, మంచి మనిషి. బాగా వారికి ఆలోచన లేదు ఇలా ఇంత పెద్దది చేయాలని వారు అనుకోలేదు, మేము అనుకోలేదు. కానీ లేకుండానే ఇది ఇంత స్థాయికి వచ్చింది. రామానుజుల వారిని చేయాలనుకున్నప్పుడు కూడా ఒక 80 కోట్లతోటి దీన్ని చేద్దాము ఆ మూర్తి నిర్మాణానికి అని. దట్ ఈస్ హౌ జస్ట్ వి థాట్ ఆఫ్ డూయింగ్ దట్. రామానుజుల వారికి ప్రేరణ కలిగించిన 108 స్థానాలు ఉన్నాయి, క్షేత్రాలు, 108 దివ్య దేశాలు అంటారు వాటిని. ఆ 108 దివ్య దేశాలు కూడా చుట్టూ రావాలి అని తర్వాత దాంట్లో జాయిన్ అయింది. అది నిర్మాణం జరుగుతుంది అనుకోండి అది. ఆ తర్వాత రామానుజుల వారి కార్యాలు ఏమిటో తెలియకుండా జనాలు దాన్ని ఎందుకు ఆదరించగలుగుతారు? ఏదో పెద్ద విగ్రహం సరదాగా చూసాం అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి దాంట్లో పెట్టాలి. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అది కూడా కనిపించాలి. దే హ్యావ్ టు ట్రావెల్ టు దట్ టైమ్, దే హ్యావ్ టు ట్రావెల్ టు దట్ సిచ్యువేషన్స్, దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ రామానుజ డిడ్ డ్యూరింగ్ దోస్ పీరియడ్స్. ఇది కావాలి. ఇది అంటే కొంచెం టెక్నాలజీ ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది కనుక ఉన్న టెక్నాలజీని వాడి మనం ఏదైనా చేయాలి. సో అది మా కోరిక. సో కార్యక్రమం ప్రారంభం చేసేటప్పటికి 80 కోట్లు అనుకుంది 200 కోట్లయింది, 400 కోట్లయింది, 600 కోట్లయింది. ఇప్పుడు అది 1000 కోట్ల ప్రాజెక్ట్ కింద అయింది. అది ఎందుకైంది, ఎలా అయింది మాకు తెలీదు. పోనీ అంత డబ్బు మేము ఉండి చేస్తున్నామంటే మేము ఉండి చేసేవాళ్ళం అయితే కానే కాదు, ఎందుకంటే మా దగ్గర జేబులు కూడా ఉండవు. సో అది ఎవరికో బుద్ధి కలుగుతోంది, ఎవరో తీసుకొస్తున్నారు, ఎవరో చేస్తున్నారు. బట్ చేసేదంతా జెన్యున్గానే చేస్తున్నాం. ఏదో ఎవరు వాడిని మోసం చేసి ఇలాగేం చేయటం లేదు. ఎంతవరకు చేయొచ్చునో అంతవరకు, ఏది మనకి లీగల్లీ పర్మిటెడ్, ఎంతవరకు మన న్యాయంగా ధర్మంగా చేయొచ్చునో అంతవరకు చేయాలనేది కార్యక్రమం చేస్తున్నాం. నడుస్తోంది. ఒకసారి వేగంగా నడుస్తుంది, ఒకసారి మెల్లిగా నడుస్తుంది. అది మన చేతుల్లో ఉండదు కాదు కదా. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయింది. చిన్న ఆలయం అనుకుంది ఇంత పెద్ద ఆలయం అయింది. రామానుజుల వారిని ఏదో చిన్నగా చేద్దాం అనుకుంది, ఇప్పుడు ఇంత పెద్దదైంది. సో ప్రాబబ్లీ అది స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా అన్నాడు వేమన గారు. ఈ స్థానానికి ఉండే బలం కావచ్చు. ఈ స్థానాన్ని ఆక్రమించినటువంటి స్వామి దాంట్లో రామచంద్రుడు కనుక ఆయన అనుగ్రహం కావచ్చు. ఇక్కడ గుడిలో మీరు కింద రామాలయం నిర్మించారు, ఆ తర్వాత విష్ణుమూర్తిని పెట్టిన, ఆ తర్వాత రంగనాథుడు. సో అంటే ఈ భగవత్ రూపాలను పెట్టడానికి ప్రత్యేకంగా ఏదైనా కారణం ఉందండి? ఇప్పుడు మన మనుషులుగా బతకాల్సిన వాళ్ళం. అయితే ఎవరైనా వచ్చి అబ్బా నువ్వు సాక్షాత్ దేవుడు అంటే మనకి కొంచెం చొక్కా చిరిగిపోతుంది ఆనందంతో. కానీ మన దేవుళ్ళకి కావాలని మనకు కూడా తెలుసును. దేవుళ్ళుగా డిక్లేర్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు దేవుళ్ళు కాదని వాళ్ళకే తెలుసును. కానీ దేవుళ్ళు అనుకోవాలని అనిపిస్తుంది ఎవరికైనా, రైట్? కానీ మనం అలా అనుకోవడానికి వీల్లేదు. దేవుడే రాముడే వచ్చినప్పుడు నువ్వు దేవుడువయా అని అంటే, లేదండి నేను మనిషిగానే ఉండాలనుకుంటున్నాను, నన్ను మనిషిగానే ఉండనివ్వండి అన్నాడే. అంటే దేవుడి కంటే మనిషి చాలా గొప్పవాడు అని చెప్పడం కోసం ఆయన చేసిన పని అది. మనిషిగా బతకగలిగితే దేవుళ్ళు కూడా వీడి వెంట ఉంటారు అనేది చెప్పడం రామావతారానికి తాత్పర్యం. సో వీ షుడ్ లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, వీ షుడ్ నాట్ లీడ్ ఏ దేవతా లైఫ్. ఇది మనిషికి తెలియాలి, మానవ జాతికి అంతటికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అంచేత మేము రాముడినే మా ఆరాధ్య దైవంగా పెట్టుకుంటాం. మాకు కావాల్సింది కూడా అదే అని మేము కోరుకుంటాం. మేము సమాజానికి కూడా అది కావాలి అనేది మనం చెప్పాలి. అంటే మనిషి తనని మనిషిగా గుర్తించాలి. మనిషి యొక్క రోల్ సమాజంలో అన్ని రకాలైనటువంటి జాతులని, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఈవెన్ అదర్ స్పీషీస్ ఆఫ్ ది నేచర్ ఆల్సో షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్, నాట్ డ్యామేజింగ్ దెమ్, హీ హ్యాస్ టు లీడ్ హిజ్ లైఫ్. దట్ ఈస్ రియల్ మ్యాన్. అది రాముడు చేశాడు. కోతులకి సహాయం చేశాడు, ఋషులకి చేశాడు, ఆటవికులకి చేశాడు, రాక్షసులకి చేశాడు,
ఎన్నో చెట్లు, చేమలు, జంతువులు కూడా రాముడిని ప్రేమించాయి అని మనకి చెప్తుంది రామాయణం. సో ఈ రకమైన జీవితం మనిషికి కావాలి, అందుకోసం రాముడిని మేము పెట్టుకున్నాం. ఓకే. మరి రాముడు ఆరాధన ఎవరిని చేసి అంతవాడయ్యాడైనా అంటే ఆయన ఆరాధన చేసిన దేవుడు రంగనాథుడు. ఓకే, రైట్. ఆ రంగనాథుడు ఎలా ఉంటాడో ఆ మూర్తి ఇక్కడ ఉన్నాడు అనమాట. రంగనాథుడు తర్వాత పేరు వచ్చింది ఆయనకి, ఆయన అసలు పేరు నారాయణుడు అని మనకి వాల్మీకి చెప్పాడు రామాయణంలో. నారాయణుడిని ఆయన పూజ చేసుకుంటాడు ఇంట్లో ఇలవేలుపుగా. ఈ నారాయణుడి మొట్టమొదట బ్రహ్మగారికి పరమాత్మ ఇచ్చాడు, అది ఇక్ష్వాకుకు వచ్చింది. ఇక్ష్వాకు వంశంలో రాముడికి వచ్చింది. రాముడి దగ్గరించి విభీషణుడికి వెళ్ళింది. విభీషణుడు దాన్ని ఇప్పుడు కావేరీ మధ్యలో దాన్ని ప్రతిష్ఠ చేశాడు దాన్ని. ఇప్పుడు అది ఆ రంగనాథుడు ఉభయ కావేరీ మధ్యలో ఉంటాడు, శ్రీరంగ క్షేత్రం అంటారు కదా. సో ఆ మూర్తిని ఈయన ఆరాధన చేసుకున్నారు కనుక ఆయన పైన రంగనాథుడు ఉన్నాడు. ఈ రంగనాథుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండేటువంటి ఆయన ఈ రకంగా వచ్చాడు. లేదా పైన ఉండేది వైకుంఠనాథుడు, తర్వాత ఉండేది రంగనాథుడు, తర్వాత ఉండేది రఘునాథుడు. ఈ మీరు ఇప్పుడు ఏదైతే మేము భుజాన పెట్టుకున్నారో ఈ దండం, దీన్ని జనరల్గా కింద పెట్టకూడదండి? కింద పెట్ట ఏదైనా వేసి ఆసనం వేసి దాన్ని పెడుతుంటాం. అంటే మీరు ప్రవచనం ఇచ్చేటప్పుడు మీ చేతిలో ఇది అప్పుడప్పుడు చూస్తూ పక్కన ఉంటుంది. ఓహో, ఎప్పుడైనా మా పక్కన ఉంటుంది, ఆసనం ఉంటుంది, ఆసనం మీద దాన్ని పెట్టుకుంటాం అన్నమాట. కొన్ని ఫొటోస్లో నేను చూశాను స్వామి, ఇలాంటి ఆరెంజ్ కలర్ క్లాత్ పైనుంచి కింద వరకు కవర్ చేసి ఉంటుంది. కవర్ అంటే ఎప్పుడైనా బయటికి వెళితే కవర్ చేసే ఉంటుంది అనమాట. ఓకే. లోకల్గా ఉండేటప్పుడు కవర్ ఉండదు. ఓకే. సే వి గో అవుట్ సైడ్ ఆన్ సమ్ యాక్టివిటీ అనుకోండి, దెన్ కవర్ చేసి పెడతాం. ఇప్పుడు ఈ స్థలంలో ఇలాంటి ఒక పుణ్యక్షేత్రంలో మీ దగ్గర జరిగే యాక్టివిటీస్ అంటే మీరు ఏం చెప్తారు స్వామి? ఇక్కడ చాలా జరుగుతుంటాయి. ఇక్కడ అదండి ప్రజలకి ఒకసారి తెలియచేసే ఉద్దేశంతో అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ గోసేవ జరుగుతుంది. ఇక్కడ గోశాల ఉంది, అందులో అన్ని దేశవాళీ గోవులే ఉంటాయి. మిగతా రకాల దాంట్లో తీసుకోరన్నమాట. దాంతోపాటు కొన్ని గో ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు మన వాళ్ళు. షాంపూ తయారు చేస్తారు, ఓకే, గో రసాన్ని తయారు చేస్తారు, ఆ ముక్కులో, చెవులో, కంట్లో వేసుకున్న డ్రాప్స్ తయారు చేస్తారు, పండ్ల పొడి తయారు చేస్తారు. మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి స్వామి? మార్కెట్ కోసం కాదు, మనకు తెలిసిన వాళ్ళు వాడుకోవడానికి వీలుగా. ఓకే. మార్కెట్లోకి వెళ్ళాలంటే మళ్ళీ దానికి పెద్ద కమర్షియల్ ప్రోడక్ట్ అవ్వాలి కదా. అవునండి. సో మనకి పరిచయం ఉండేటువంటి వాళ్ళు మాత్రం తీసుకుని వాడుకుంటూ ఉంటారు అన్నమాట. సో అది ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అంటే ఆ స్టాల్ ఇక్కడ పెట్టారా పోనీ ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి? చాలా రకాలుగా అది ఉపయోగపడుతూ ఉంటుంది ఆరోగ్య దృష్ట్యా. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఒక స్కూల్ ఫర్ బ్లైండ్, అంటే జూనియర్ కాలేజీ అండ్ డిగ్రీ కాలేజీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్లైండ్ మన ఇండియాలో ఇది ఒకటే. అవునండి. వాళ్ళు కంప్యూటర్స్ మీద చదువుకుంటారు, నేర్చుకుంటారు, కంప్యూటర్స్ తోడే పరీక్షలు కూడా రాస్తారనమాట. అది ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. వాళ్ళు ఇక్కడ రెసిడెన్షియల్గా ఇక్కడే ఉంటారు. అంటే ఎవరైనా సరే బ్లైండ్ పీపుల్ అయ్యి ఉండి ఇక్కడ మీ దగ్గర అడ్మిషన్ రావాలి అని అంటే వాళ్ళు చేయాల్సింది బోత్. ఓకే. వాళ్ళు ఏం చేయాలి అడ్మిషన్స్ కోసం? ఏం అక్కర్లేదు, వాళ్ళు 10th పాస్ చేస్తే చాలు. ఓకే. ఫ్రీగానే ఇక్కడ వాళ్ళకి అన్నీ, వాళ్ళు చదువు కానీ, భోజనం కానీ, వస్త్రాలు అన్నీ కూడా మొత్తం మన వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. శుభం. సో ఇక్కడ ఉంటారనమాట. గర్ల్స్కి హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్కి హాస్టల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉంటారు వాళ్ళు. దాని తర్వాత వేదిక్ స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ. సో 4 వేదాలు చదివేవాళ్ళు ఉన్నారు పిల్లలు ఇక్కడ, చదువుకునే పిల్లలు. ఆగమాలు చదువుతారు, సంస్కృతం కూడా దాంట్లో ఒక పార్ట్ అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మనకి ఆలయం ఒకటి ఉంది. ఇటు పక్కన ఒక హోమియో హాస్పిటల్ ఉంది. అది ఇంటిగ్రేటివ్ హాస్పిటల్ అనమాట. అంటే హోమియో ప్రధానంగా ఉన్న, ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ అవసరం అనుకుంటే అక్కడ అలోపతికి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారనమాట. సాధారణంగా అలోపతి వాళ్ళు హోమియోని ఒప్పుకోరు. అవునండి. హోమియో వాళ్ళు అలోపతి పెద్ద అంత ఉపయోగం కాదంటారు. పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది వాళ్ళిద్దరు. కానీ ఇప్పుడు ఇద్దరు ఇక్కడ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇక్కడ కలిసి వర్క్ చేస్తారనమాట. ఓకే. సో అల్టిమేట్లీ వచ్చినటువంటి వ్యక్తికి ఏది అవసరమో దాన్ని వాళ్ళు చేస్తారు. దాని తర్వాత దీనికి అనుబంధంగా ఒక కాలేజీ కూడా, హోమియో కాలేజీ కూడా ఇక్కడ నడుస్తూ ఉంటుంది. అందులో కూడా పిల్లలు చదువుకుంటూ ఉంటారు. దానికి
సంబంధించినటువంటి పరివారం అంతా కూడా ఇక్కడ దాంట్లోనే ఉంటారు. స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు, లెక్చరర్ ఫ్యాకల్టీస్ కూడా దాంట్లోనే ఉంటారు, సపోర్టింగ్ స్టాఫ్ అంతా కూడా అక్కడ ఉంటారు. సో అదొక యాక్టివిటీ. మా దగ్గర ఇక్కడ వికాస తరంగిణి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇందాక మీకు చెప్పాం కదా, ఉమెన్ హెల్త్ కేర్ అని. ఇలాగ దీంతో పాటు ఇంకా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ, సేవా కార్యక్రమాలు అన్నమాట. ఆ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఆర్గనైజేషన్ పేరు వికాస్ తరంగిణి అంట. ఇప్పుడు 92లో మేము స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు దానికి శాఖలు మనకి అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. అక్కడెక్కడ వాళ్ళు కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు అవి చేస్తుంటారు. ఆ కార్యక్రమాన్ని నడిపించేటటువంటి కార్యాలయం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఒక పత్రిక నడుస్తూ ఉంటుంది ఇక్కడ, భక్తి నివేదన అనే పేరుతోటి, తెలుగులో మాసపత్రిక అనమాట. మా ఆచార్యులైనటువంటి మా పెద్దజీయర్ స్వామివారు అంటారు, 1947లో ప్రారంభం చేశారు, ఏప్రిల్లో. అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భావనలో కూడా స్వాతంత్ర్యాన్ని మనం తెచ్చుకోగలిగితేనే ఇది నిలబడుతుంది, లేకపోతే ఇది వేస్ట్ అని ఒక ఆధ్యాత్మిక మాసపత్రికగా ప్రారంభం చేశారు. అది నడుస్తూ ఉండేది. దాన్ని ఇప్పుడు ఇక్కడికి మార్చి ఇక్కడి నుంచి దాన్ని వేస్తుంటారనమాట. అది ఒక కార్యక్రమం. దీంతోపాటు ఇంకా ఏమైనా కొన్ని అక్కడక్కడ ఏదైనా సామాజికంగా కార్యక్రమాలు జరుగుతుంటే, ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి, టెంపుల్స్ కడుతుంటారు, వాటి ప్రతిష్టలు అడుగుతుంటారు. సో అలాంటివి కూడా ఇక్కడ చేస్తుంటాం. మీరు ఏమనుకోకపోతే ఒక ప్రశ్న, మీరు చదువుకునేటప్పుడు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతగా స్ట్రాంగ్ లేకపోవడం వల్లే ఇటు సన్యాసాశ్రమం తీసుకోవడానికి వచ్చిందా అనే ఒక అపోహ కొంతమందిలో ఉంది. సో అది ఎంతవరకు నిజం అంటారు మీ ఉద్దేశ ప్రకారం స్వామి? ఆర్థికమైన దానివల్ల ఇటు రావడం అనేది జరగలేదు. ఎందుకంటే మాకు అప్పట్లో వాళ్ళు కూడా చిన్న భూస్వాములాగే ఉండేవారు. ఓకే స్వామి. So they used to have some properties, some lands and the landed properties, and they have their own house. Okay. And they used to live by themselves, of course, because my Purvasramanlo father was a doctor. Okay. All the family lo unde vallanta kuda doctors e. Stable family. So అంచేత ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఉండి రావడం జరగలేదు. అయితే మేము ఇక్కడికి చిన్నప్పటి నుంచి మేము ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళం. కొంత ఓరియంటేషన్ ఆ రకంగా ఏర్పడింది అనమాట. ఏదో చెయ్యాలి అనేటటువంటి ఒక తపన ఒకటి జనరల్గానే ఉండేది. కొంతకాలం ఏదో కమ్యూనిస్ట్ యాక్టివిటీస్లోకి వెళ్ళాము, ఏదో అది కూడా చేయాలని కోరికతోటి. ఏవో కొంతకాలం ఇంకా ఇలాంటివి తీవ్రవాద సంస్థల్లో ఉండే, తీవ్రవాదం అంటే అతివాదం కాదనమాట, అలా ఉండే, అది కూడా ఏదో చెయ్యాలనే కోరికతోటి. కొంతకాలం ఏదో నాస్తికంగా ఉండేవాళ్ళం. వాస్తవం తెలుసుకోవాలనే కోరిక ఒకటి ఉండేది ఎప్పుడు మనసులో. ఆ వాస్తవం తెలుసుకోవడానికి ప్రశ్న వేస్తాను అనుకోండి, ఎవరినైనా సమాధానం చెప్పి మనని తృప్తిపరచగలిగితే విల్ బి ఆల్ రైట్. సపోజ్ మనతో మాట్లాడిన వాళ్ళు మనని తృప్తిపరచలేకపోయారు అనుకోండి, సమాధానం చెప్పలేకపోయారు అనుకోండి, నేను అనుకుందే కరెక్ట్ అని అనిపించి దాంట్లో మనం మరింత మొండివాళ్ళం అయిపోతాం. కామన్ స్థితి అదే కదా. ఇప్పుడు మీ పిల్లవాడు మిమ్మల్ని క్వశ్చన్ వేసాడు అనుకోండి, మీరు దాని సమాధానం చెప్పలేరు. మీరు ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నావమ్మా అని అడిగారు అనుకోండి, యూ కుంట్ రిప్లై. దెన్ హీ థింక్స్ ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ ప్రాబబ్లీ. సో వాళ్ళంతా చేదస్తాం. ఈ ఐడియాలు ఎలా వచ్చేస్తుంది. సో మేము కూడా ఒకనాడు కొంతకాలం ఆ రకమైనటువంటి స్థితిలో కొంత ప్రవాహం సాగింది. ఆ తర్వాత కొన్ని కారణాల చేత మేము ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడేదో కొంత చదువుకున్నాం, ఇక్కడేదో కొన్ని ఉద్యోగాలు చేసాం. ఆ తర్వాత మా పెద్ద స్వామి వారి దగ్గరికి మాకెప్పుడు ఇలాంటి వాటి మీద పెద్ద శ్రద్ధ ఉండేది కాదు, ఆధ్యాత్మికం ఎప్పుడు దృష్టి ఉండేది కాదు. చెప్పాం కదా, నాస్తికంలో కూడా కొంతకాలం ఉన్నాం. అలా ఉండే సిచ్యువేషన్లో ఒకనాడు ఒక కారణం చేత ఒక కార్యం చేయడం కోసమని పెద్ద స్వామి దగ్గర వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాకు స్టెనోగ్రఫీ కూడా వచ్చును. సో వారికి అప్పుడే స్టెనోగ్రాఫర్ కావాలి అని హీ మేడ్ ఏ జనరల్ అనౌన్స్మెంట్ అది అవుట్ సైడ్. సరే పోనీ మనం ఎందుకు చేయకూడదు అది అని అనిపించింది.
So that's how just we came to Swamiji. But when we came here, we got hundreds of questions in our mind. So many negative thoughts in our mind. But once we came to Swamiji, we never asked Swamiji for clarification. Kani in course of time, because we used to take care of the office activities basically. టైప్ చేయడం, వారైనా అప్పట్లో టెంపుల్స్ రెనోవేషన్ అని ఒక కమిటీ ఉండేది వారు. సో ఆ కమిటీ తరఫున ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు ఏదైనా నోట్స్ తీసుకోవడం, పంపించడం, లెటర్స్ పంపించడం, సర్క్యులర్స్ పంపించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళం. ఆ సందర్భంలో వారితో పాటే తిరుగుతుండేవాళ్ళం. ఆ తిరిగే సందర్భంలో వారు మాట్లాడే మాటల వల్ల, వాటి వల్ల, దో వీఆర్ నాట్ వెరీ కీన్ ఇన్ లిజనింగ్ టు డిస్కోర్సెస్ ఆల్సో, కానీ బట్ దట్స్ హౌ స్లోలీ అప్పుడు మనసులో ఉండేటటువంటి భావాల్లో ఒక పరిపాకం కలిగింది, ఒక పక్వత ఏర్పడింది. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వారే పంపించారు, చదువుకోవడం కోసం పంపించారు. సో మా గోపాలాచార్య స్వామి వారిని ఇంకో గురువు గారు ఉండేవారు, వారి దగ్గరికి మమ్మల్ని పంపించారు, వీరికి కావాల్సిన చదువు చెప్పండి. దెన్ వీ గాన్ త్రూ ది గురుకులం ప్రాసెస్. ఇప్పుడు చదువుకోవడానికి, వేదాంత విద్య చదువుకోవడానికి వెళ్ళి చదువుకున్నాక వారి అనుగ్రహం చేత ఏదో కొద్దిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి, ఇవి అవసరము అనేటటువంటి భావన వచ్చింది. దట్ వాజ్ వాట్ వాజ్ కంటిన్యూయింగ్. మేము ఇలా రావాలి అని అనుకోలేదు, ఇలా వస్తామని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. ఆ తర్వాత మా పెద్ద స్వామి వారు సిద్ధి పొందిన తర్వాత 1979 డిసెంబర్ 31 వైకుంఠ ఏకాదశి నాడు వారు పరమపదించారు. అప్పట్లో వారు ఒక పెద్ద ప్రోగ్రామ్ని ప్లాన్ చేసి పెట్టారు తిరుపతి కొండ మీద, ఒక 1008 కుండాలతో ఒక పెద్ద యాగం. ఓకే. అప్పుడు ఇంకా మేము చదువుకుంటున్నాము. సో ఆ కార్యక్రమం ప్లాన్లో ఉంది, ఫిబ్రవరిలో జరగాల్సింది, అది వారు డిసెంబర్లో పరమపదించారు. సో అప్పట్లో ఇంకా మిగతా వాళ్ళంతా కూడా మేము రావాలి అని ఇన్సిస్ట్ చేశారు. మా గురువుగారు కూడా అప్పట్లో అంగీకరించడం చేత ఆ కార్యక్రమ నిర్వహణ అని మమ్మల్ని తీసుకొచ్చారన్నమాట. దట్ వాజ్ కంటిన్యూయింగ్. ఆ తర్వాత ఇంకా అది కంటిన్యూ. కానీ మీరు అప్పుడు మీ గురువుగారు చెప్పినట్టుగా మీరు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 20sలో మీరు తీసుకున్నారు. ఎస్. మీ ఫ్రెండ్స్ అంటే అప్పుడు మీరు చదువుకున్న కాలేజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ తర్వాత ఉద్యోగాలు, బిజినెస్ ఏదో చేసి పెళ్లి చేసుకుని తర్వాత వాళ్ళకి పిల్లలు, వాళ్ళకంటే ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు, లేదా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడో కలిసినప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా స్వామి నేను పెళ్లి చేసుకుని, లేదంటే ఒక ఫ్యామిలీ అలాంటి అవసరం మాకు మొట్టమొదటి జనరల్గా ఎలా ఉంటుందంటే, ఈ స్థితిలోకి రావాలి అని అనుకున్నప్పుడు రావడానికి ముందర వాళ్ళు అడుగుతారు, డూ యూ లైక్ టు గెట్ మ్యారీడ్ అని అడుగుతారు. ఇఫ్ ఇంట్రెస్టెడ్ దే ఆప్ట్ ఫర్ ఇట్ ఆల్సో. మమ్మల్ని కూడా అడిగారు అలాగా. కానీ బట్ వాట్ వీ థాట్ ఈజ్, బికాజ్ మాకు అప్పట్లో గురువుగారి కార్యక్రమాల్లో మేము 100% మునిగి ఉన్నాం. వారు చేసే కార్యక్రమాల్లో చదువు కోసం పంపించినప్పుడు చదువులో కూడా మేము అలాగే ఉన్నాం. అందులో ఉండేటప్పుడు ఈ కార్యక్రమం ఒకటి కొత్తగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది వారు ప్లాన్ చేసి పెట్టిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, అవి నడవాల్సిన అవసరం ఉంది. వారు మనని ఈ రకంగా తీర్చిదిద్దిన తర్వాత, అంటే వెన్ హీ మేడ్ అన్ ఇన్స్ట్రుమెంట్, దట్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ వర్క్ ఫర్ ద పర్సన్ హూ మేడ్ ఇట్. సో మమ్మల్ని ఇలా తయారు చేసిన తర్వాత వారి యొక్క ఆశయం కోసం మనం ఉండాలి, చెయ్యాలి అని ఒక నిర్ణయం ఏర్పడ్డ తర్వాత దే ఆస్క్డ్ us, would you like to get this? But I said, when we go for it, there are two problems. One, there may be increasing responsibilities after that, which will block our path. Second, అలా వెళితే అది మళ్ళీ ఇటు రావాలి అని అనుకోండి, ఇట్ ఈస్ అగైన్ ఏ పెయిన్ టు దోస్ పీపుల్ హూ కమ్ ఇన్ దట్ వే. రైట్? వై అనెసరీ క్రియేటింగ్, వై మేక్ దిస్ అండ్ క్రియేట్ పెయిన్ టు అదర్ పీపుల్, బెటర్ నాట్ టు అని అనిపించింది. ఇందాక మీరు ఒక మాట అన్నారు స్వామి, ఇప్పుడు ఎస్పెషల్లీ సరే అబ్బాయిలు పెట్టుకోవడం తీసి పక్కన పెడితే, అమ్మాయి బొట్టు పెట్టుకోవడం అనేది ఎందుకు ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో అంటే, జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను, ఈ డ్రెస్ మీదకి బొట్టు బాగుండదు, ఎక్కడో ఎందుకు మా ఇంట్లో సంగతి నేను చెప్తే పిల్లలు ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, ఎవరో చెప్పిన పెద్దవాళ్ళు అక్కడ
అక్కడ ఒక స్థానం అది అది ఆ ప్లేస్కి మనం దానికి రెస్పెక్ట్ ఇచ్చి దానికి బొట్టు అక్కడ పెట్టాలంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్. రైట్. సో మీరు మీ మాటగా ఒక్కసారి బొట్టు అసలు ఎందుకు పెట్టుకోండి అని పెట్టుకోవాలి, చెప్పాలి. నో పెట్టుకోమని ఎందుకు పెట్టుకోవాలి అనేది చెప్పండి చాలు. Yes. There are certain reasons. ఇప్పుడు fortunate enough we are, whatever the practices that we have today given by our great sages, each one of them has a relevance. Relevance physical, relevance spiritual. రెండు ఉన్నాయి. Face is the index of the mind. రైట్. దీన్ని అంగీకరిస్తారు కదా. అవునండి. నీ మనస్సులో ఏ భావాలు ఉన్నాయో అది నీ మొహం చెబుతుంది. ఒకవేళ మొహం చెప్పలేకపోతే నువ్వు చెప్పగలిగేటట్లుగా ఉండాలి. అందుకోసం మన వాళ్ళు బొట్టు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ చూడగానే నీ ఐడియాలజీ ఏమిటి అనేది నీ మొహం చెప్పేస్తుంది. ఇప్పుడు మేము బొట్టు పెట్టుకున్నాం అనుకోండి, మేము పెట్టుకున్న బొట్టు ఏం చెప్తుంది? చూసిన వెంటనే వెంకటేశ్వర స్వామి నామాల్లా కనపడుతుంది. కామన్ మామూలు మనిషిగా చెప్పాను. అంటే వెంకటేశ్వరుడైనా ఎందుకు నామాలు పెట్టుకుంటాడు అట్లాగా, అది కూడా తెలియాలి కదా. దానికనే రీజన్ కావాలి కదా. ఏమిటి మనం కోరుకుంటున్నామో అది మన మొహం చెప్పాలి. అదే కదా ఇండెక్స్ అంటే, అదే కదా. ఏది మీకు లోపల కంటెంట్ ఉంటుందో దట్ ఈస్ వాట్ ద ఇండెక్స్ టాక్స్ అబౌట్. సో నీ మనస్సులో ఉండే కోరిక ఏంటి? సుఖంగా బతకాలి, శాంతంగా బతకాలి, అందరికీ ఆనందం కలిగించేట్టు బతకాలి, ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలిగేట్టుగా బతకాలి. ఎందుకంటే ఇంకేమైనా కోరికలు ఉంటాయా? అవునండి. ఏ ఫీల్డ్ వెళ్ళినా యూ చూజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్, దట్స్ ఓకే. బట్ ఇవే కదా మీకు అల్టిమేట్ గోల్స్. నౌ శాంతము, ప్రశాంతము దానికి ఒక రంగు ఉంది. ఆనందము, ప్రేమ దానికి ఒక రంగు ఉంది. ప్రగతి, ప్రోగ్రెషన్ దానికి ఒక పద్ధతి ఉంది చూపించడానికి. ప్రశాంతము లేదా శాంతి తెల్ల రంగులో చూపిస్తాం. ప్రేమ, ఆనందము ఎర్ర రంగులో చూపిస్తాం. ప్రగతి అనేది గ్రాఫ్ వర్టికల్ లైన్లో చూపిస్తాము, ఆర్ గోజ్ అప్. బొట్టు అదే. మనకి ప్రశాంతత కావాలి, అది పునాది కావాలి. ఓకే. ఈ ప్రశాంతత అనేది నీకు రెండు వైపులా సాగాలి, నిన్ను పైకి తీసుకెళ్ళాలి, చివరి దాకా ఉండాలి. సడన్గా వచ్చి మళ్ళీ పాల పొంగులాగా టక్కమని ఎక్కడో పోకూడదు. ప్రశాంతత పైదాకా తీసుకెళ్ళాలి. ఈ ప్రశాంతత అనేది ఆనందాన్ని ఇచ్చేట్టుగా ఉండాలి. కనుక ఆనందం అనే దాన్ని మధ్యలో మనం చూపిస్తాం. ఈ ఆనందం అనేది ఒకటే గోల్. దానికి ప్రశాంతత ఈజ్ ఎ ప్రొటెక్షన్, అండ్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్, ఇట్ ఈస్ ద ప్రొటెక్షన్, బట్ దిస్ ఈస్ ద గోల్. ఇది మనకి బొట్టులో చూపిస్తాం అన్నమాట. ఆ రంగుకి కూడా ఒక రెలవెన్స్ ఉంది, ఆ లైన్కి కూడా ఒక రెలవెన్స్ ఉంది మనకి. ఇక్కడ ఎందుకు పెడతాం? ఇక్కడో పెట్టుకోవచ్చు కదా, స్పేస్ హాయిగా ఉంది కదా. ఇక్కడ కూడా ఉందనుకోండి స్పేస్, బట్ ఇక్కడ ఎందుకు పెట్టాం? ఇక్కడ ఎందుకు పెడతాం? మన భావన అనేది జ్ఞానానికి సంబంధించిన అంశం. జ్ఞానం అనేది తెలుసుకోవడానికి పనికొచ్చేది. తెలుసుకోవడానికి పనికొచ్చే ఇంద్రియం మన దేహంలో కన్ను. కన్ను భౌతిక రూపాలు చూస్తుంది, జ్ఞానం ఆంతర రూపాలను చూపిస్తుంది. సో జ్ఞానానికి కన్ను గుర్తయితే ఈ కంటి మధ్య భాగం మన జ్ఞాన ప్రకాశానికి ఆధారము. సో స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ హియర్ అండ్ టేక్ ఇట్ టువర్డ్స్ యువర్ గోల్. ఇట్ షుడ్ బీ అప్వర్డ్ ఆల్వేస్, బట్ ప్రొటెక్టెడ్ బై పీస్ అండ్ సాత్విక్. గుర్తుంది, ఇది ఒక గుర్తు. ఇది ఇక్కడ పెట్టడానికి కారణం యూజువల్గా మీకు ఇందాక ఒక కారణం చెప్పాడు, రెండో కారణం చెప్తున్నాను. చెప్పండి సార్. మొట్టమొదటిది ఒక భావం ఉంది దాంట్లో. ఊరికే ఏదో సరదాగా పెయింట్ చేసుకోవాలి కనుక కానీ దిస్ ఈజ్ నాట్ ఎ పెయింటింగ్ దట్ వీఆర్ డూయింగ్, ఆర్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఏ కైండ్ ఆఫ్ డిజైన్ దట్ వీ అడాప్టెడ్ యాజ్ ఏ ఫ్యాషన్, రైట్? there is a meaning, there is a relevance for that. రెండవ కారణం ఏంటంటే
ప్రతివాడు ఏం కోరుకుంటాడు చెప్పండి? అసలు ఎవరైనా కామన్గా ఆధ్యాత్మికం అని పక్కన పెట్టేయండి, ఎవరైనా ఏం కోరుకుంటారు? మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందంగా ఉండాలి కోరుకోరా? అందంగా ఉండాలి ఎవరైనా కోరుకుంటారు. అందుకే కదా మాటి మాటికి అద్దం చూస్తాడు, జుట్టు దువ్వుతాడు, ఇది నిలబెట్టాలా లేకపోతే ఇటు దువ్వాలా ఇటు దువ్వాలా, లేకపోతే మొహం మీద బొచ్చు కుక్కలా వేసుకోవాలా. సో ఏదో ఒక రకమైనటువంటి ఒక స్టైల్ అడాప్ట్ చేస్తున్నాడు, లేదో రంగులు వేస్తున్నాడు. ఇవన్నీ దేనికోసం చేస్తున్నాడు? అందంగా ఉండాలి. మరి అందం ఏం కావాలి? ప్రిజర్వ్ కావాలా లేదా తాత్కాలిక కనిపించిపోవాలా? ప్రిజర్వ్ కావాలని ప్రతివాడు కోరుకుంటాడు, ఉండదు. కానీ వందలు వేలు లక్షలు ఖర్చు పెడతారు అది ప్రిజర్వ్ కావాలని. ప్రిజర్వ్ కావడానికి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ మన వాళ్ళు ఇచ్చారు. బాడీలో ఉండే మిగతా పార్ట్స్ కంటే మొహం చాలా ఎక్కువ అందమైనది, దాన్ని బట్టి కదా మిగతా అన్నింటిని రికగ్నైజ్ చేసేది. సో ముఖం యొక్క అందం బాగుండాలి. పాడు చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? వెదర్, కడిగేసుకుంటే పోతుంది, నీరసం, తింటే పోతుంది, లేకపోతే తాగితే పోతుంది. కానీ ఒక వ్యక్తి యొక్క చూపు వల్ల కలిగేటటువంటి ప్రభావం వీటి వల్ల పోదు. ఓకే, మనిషి చూపు వల్ల కూడా కొన్ని ప్రభావాలు ఉంటాయి. చూపు ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. చూడండి, ఇప్పుడు కొన్ని వందల మంది కూర్చున్నా ఒకసారి మనం అలా చూస్తే ఎవరిని చూస్తున్నాం అనేటటువంటిది స్ట్రైట్గా రికగ్నైజ్ చేయొచ్చు. అండ్ ద పర్సన్ ఆల్సో విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎస్ హీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ. అవర్ విజన్స్ బీమ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రైట్ అండ్ స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ఫుల్ ఆల్సో. ఇప్పుడు మీరు ఒక ఫోటో పెట్టుకుని లేదా ఒక మనిషి ఎదురుకుండా కూర్చున్నప్పుడు మీ ప్రవర్తన ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. తేడా ఏంటి? దిస్ ఈజ్ లైఫ్, ఈజ్ ఎ లైవ్లీ. సో జ్ఞాన ప్రసారణ సాగుతోంది ఇక్కడి నుంచి. ఆ జ్ఞాన ప్రసారణ ఈజ్ వెరీ పవర్ఫుల్. సమ్ టైమ్స్ దట్ ఈజ్ పాజిటివ్, సమ్ టైమ్స్ ఇట్స్ నెగిటివ్ ఆల్సో, సమ్ టైమ్స్ ఇట్ మే బి ప్యాసివ్ టు. కానీ మోస్ట్లీ నెగిటివిటీ ఎక్కువ ఉంటుందండి మనుషుల్లో. బికాజ్ కరప్టెడ్ స్పీషీస్, ఇందాక మీకు చెప్పాం కదా, మనిషే. మిగతా జీవరాశులన్నీ కూడా దే ఆర్ నాట్ కరప్టెడ్, దే ఆర్ బై దెమ్సెల్వ్స్. వాటి మానాన బతుకుతున్నాయి. జెలసీ, ఈగోస్, యారోగెన్స్ ఇలాంటివన్నీ ఉండేది మనిషికే కదా, మిగతా ప్రాణులకు ఉండదు పెద్దగాను. సో వీడి చూపు కూడా వాటితోటే కరప్ట్ అయి ఉంటుందండి. ఈ కరప్టెడ్ విజన్ వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మేము చూడలేదు కానీ మేము విన్నాం. ఒక మా గురువుగారు ఉండేటువంటి ఊళ్ళో వారి ప్రథమ వయస్సులో అన్నమాట, అంటే ప్రాబ్లీ వెన్ హీ వాజ్ 20s or 30s ఐ సపోజ్. ఒక ఓల్డ్ లేడీ ఒక ఆవిడ ఉండేది. ఆవిడలా రోడ్డు మీద పెడుతూ ఏంట్లో, అబ్బా జామ చెట్టు బాగా కాసిందే అందనుకోండి, మన్నాడు కాయలన్నీ ఎండిపోయేవి. ఇది కొంతమందిలో నేను కూడా చూశాను సార్, నిజంగా కరెక్ట్ అది మీరు చెప్పింది 100% కరెక్ట్. అలాగే వెడుతూ పాలు పితుకుతుంటే, అమ్మో మీ ఆవు బాగానే పాలిస్తోంది అందనుకోండి, మన్నాడు పాలు ఎగచేపేసేది ఆవు. ఓ మై గాడ్. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఈవిల్ ఐ. వాట్ వీ కాల్ ఇట్ ఇస్ ఎన్ ఈవిల్ ఐ. ఓకే, దృష్టి దోషము అని అంటారు దాన్ని. ఈ దృష్టి దోషం ఈజ్ వెరీ పవర్ఫుల్, మిగతా వాటికంటే చాలా పవర్ఫుల్. వెదర్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్. తినకపోతే వచ్చే వీక్నెస్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్. ఆర్ ఎవడైనా వచ్చి 4 వాయిస్తే దానివల్ల కూడా అందం పెద్ద చెదిరిపోయేది ఏమి ఉండదండి. తాతగా దెబ్బ తగిలితే కాస్త దీన్ని ప్యాచ్ చేసుకుంటాడు, అదే కుట్లు కుట్టుకుంటాడు, మళ్ళీ నార్మల్ అయిపోతాడు. బట్ ఈవిల్ ఐ వల్ల కలిగేటువంటి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది పడకూడదనే కొత్త ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు వాడి ఆ నేత్ర ప్రభావాన్ని ఎక్కడో ఒక చోట ఫోకస్ చేసేసి దాని మీద కనుక పోతే తర్వాత చూసినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ద ఫస్ట్ బీమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందుకోసం దానికి ఏదో రకరకాల వేషాలు వేసినటువంటి గుమ్మిడికాయలు, లేకపోతే ఓ రాక్షస మొహాలు ఇలాంటివి ఏదో కడుతుంటారు. దృష్టి బొమ్మల, దృష్టి పెడతలేదో అంటారు దాన్ని.
అంటే వాడు ఎవడైనా వచ్చి అలాంటి పవర్ కలిగిన వ్యక్తి దాని కేసు చూసి బాగా కడుతున్నాడు, చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడ పడుతుంది చూపు? ఇంటి మీద దృష్టి పెట్టినప్పుడు మీరు మిగతా కట్టినటువంటి కలర్స్ మీద డిజైన్స్ మీద దృష్టి పడదు, దాని మీద దృష్టి పెడుతుంది. సో ఆల్సో వెన్ యూ సీ ద ఫేస్ ఆఫ్ ఎ పర్సన్, వెన్ దేర్ ఈజ్ ఎ మార్క్ సమ్వేర్, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. చిన్నపిల్లలకి ఉయ్యాల పడుకోబెట్టినప్పుడు వాళ్ళకి బుగ్గల మీద అక్కులు అనేవాళ్ళు చిన్నప్పుడు బ్లాక్ కలర్లో తయారు చేస్తారు, దాన్ని చుక్కలు పెడతారు, ముక్కు మీద పెడతారు, గడ్డ మీద పెడతారు, నుదుట పెడతారు. వై? ఎవరైనా వచ్చి చూసి అబ్బో మీ వాడు చాలా బాగున్నాడండి అని ఈ బొగ్గ గిల్లో లేకపోతే ముక్కు పిక్కో ఏదో చేస్తారనుకోండి, అది పిల్లవాడి మీద ఇంపాక్ట్ పడకూడదు. ఇప్పుడు చూడగానే ఎక్కడ పడుతుంది చెప్పండి దృష్టి? మీరు వెంకటేశ్వరుడు గురించి ఇందాక మీరు చెప్పారు, వెంకటేశ్వరుడు నామాలు అన్నారు. వెంకటేశ్వరుడు కళ్ళు లేవా? వెంకటేశ్వరుడు పళ్ళు లేవా? వెంకటేశ్వరుడికి పెదాలు లేవా? చెవులు లేవా? మరి మీకు నామం మీద ఎందుకు దృష్టి పడింది? See, whenever you have something there, your vision goes and falls directly on that. And when it falls on that, then the impact, the evil impact of the vision is gone. ఇంకా తర్వాత వాడు మిగతా పార్ట్స్ చూసినా దానివల్ల పెద్ద ప్రమాదమే ఉండదు. అందం నాకు బాగుండాలి అని అనుకునేటటువంటి ఒక శ్రద్ధ కలిగిన వ్యక్తి నిజంగా వాడికి ఆ కన్సర్న్ కనుక ఉన్నట్టయితే ఎక్కడ అందం ఉందో అక్కడ ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోండి ఇలాంటి వాటి నుంచి దాన్ని రక్షించడానికి. చెవులు అందంగా ఉండాలనుకున్నారనే చెవులకి దుద్దులు పెట్టారు. ఓకే. మెడ అందంగా ఉండాలనుకున్నారు కానీ అదేదో మెడ శంఖంలో ఏదో ఉంటుంది. అందంగా ఉండాలనుకున్న వాళ్ళు మెడలో నెక్లెస్ పెట్టారు. భుజాలు అందంగా ఉండాలనుకున్న భుజకీర్తులు పెట్టారు. చేతులు అందంగా ఉండాలనుకున్న వాళ్ళు గాజులు పెట్టారు, కంకణాలు పెట్టారు. వేళ్ళు అందంగా ఉండాలనుకున్న వాళ్ళు ఉంగరాలు పెట్టారు అక్కడ. నడు అందంగా ఉండాలనుకున్న వడ్డాణాలు పెట్టారు అక్కడ. కాళ్ళు అందంగా ఉండాలనుకున్నారు, దానికి గజ్జలు ఏవో పెట్టారు దానికి. ప్రతి భాగంలో కూడా ఏది వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలనుకున్నారో ఆ ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి అక్కడక్కడ తేజస్ సంబంధమైన ఒకటి పెట్టారు. ఆ పెట్టేది కూడా తేజస్తో సంబంధించింది. తేజస్సు ఈజ్ గోల్డ్, అందుకోసం ఆర్నమెంట్స్ అన్నీ కూడా గోల్డ్ ఆర్నమెంట్స్నే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడంటే తర్వాత రకరకాలు వచ్చాయి అనుకోండి, కానీ బట్ బేసికలీ ఇట్ ఈస్ ఎ గోల్డ్ బికాస్ గోల్డ్ ఈజ్ తేజస్. బంగారం మామూలుగా మట్టి సంబంధమైనది కాదు, అది తేజస్ తత్వానికి సంబంధించింది. దాంతో చేసిన వాటిని అక్కడక్కడ రక్షణ కోసం పెడతారు. బొట్టు పెట్టేటప్పుడు కూడా ఇది పసుపుతో తయారు చేసి పెట్టాలనేది నియమం. ఇప్పుడు స్టిక్కర్లు వచ్చాయనుకోండి, దురదృష్టం కొద్దిని ఇది ప్లాస్టిక్ ముక్కలు, పసుపుతో తయారు చేసింది కావాలి. బికాజ్ పసుపు ఆల్సో బంగారపు ప్రభావం కలిగినటువంటి ఒక ద్రవ్యం. అది యాంటీబ్యాక్టీరియల్ కదా. అవునండి. సో పసుపుని నిమ్మరసంతో కలుపుతారు, అది రెడ్ కలర్లోకి మారుతుంది. దాన్ని చక్కగా తయారు చేసుకుంటారు, దాంతో పెడతారు. లేదా బియ్యాన్ని మార్చి ఆమదాన్ని లోపల రాసి దాన్ని కాల్చి దాంట్లోంచి పొగ తీస్తారు. ఆ రాగి పళ్ళెం మీద, రాగి పళ్ళెం దాన్ని బోర్లించి పెడతారు. అది లోపలంతా కూడా మొత్తం ఆ స్మోక్ ఏర్పడుతుంది, పొగ. అది బ్లాక్ కలర్లోకి వస్తుంది. దాన్ని గీకి దాన్ని కాటుక్ కింద తయారు చేసి కళ్ళకి పెట్టే కాటుకు కానీ పెట్టే బొట్టు కానీ అలాంటి దాంతో తయారు చేసేవారు. సో తయారు చేసే ద్రవ్యానికి ఒక రెలవెన్స్ ఉంది, తయారు చేసే ప్రాసెస్లో ఒక రెలవెన్స్ ఉంది, అది పెట్టేటువంటి పార్ట్కి ఒక రెలవెన్స్ ఉంది. బట్ ద అల్టిమేట్ గోల్ ఈజ్ టు ప్రిజర్వ్ the beauty of that specific part.